స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. బలమైన పని చేయు బలవంతుని స్తుతించుడి. ఎల్లరినీ స్వీకరించు యేసుని స్తుతించుడి. రాజుల రాజైన యేసు రాజు జనుల నేలు. హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతించుడి. తంబురతోను వీణతోను ప్రభువును స్తుతించుడి. పాపమును రక్తముతో తుడిచెను స్తుతించుడి. పూరతును తాళములను మ్రోగించి స్తుతించుడి. నిరంతరము మారాని యేసుని స్తుతించుడి. రాజుల రాజైన యేసు రాజు జనుల నేలను. హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతించుడి. సూర్య చంద్రులారా ఇలా దేవుని స్తుతించుడి. హృదయమును వెలిగించిన యేసుని నాదుని స్తుతించుడి. రాజుల రాజైన యేసు రాజు జనుల నేలను. హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతించుడి. యువకులరా పిల్లలరా దేవుని స్తుతించుడి. జీవితముల్ ప్రభు పనికై సమర్పించి స్తుతించుడి. పెద్దలరా ప్రభువులరా యెహోవాను స్తుతించుడి. ఆస్తులను యేసునకై అర్పించి స్తుతించుడి. రాజుల రాజైన యేసు రాజు నేలను. హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతించుడి. అగాధమైన జలములరా దేవుని స్తుతించుడి. చిరి స్తుతించుడి. దూతలరా పరమందు పరిశుద్ధులు ఎల్లరూ స్తుతించుడి. రాజుల రాజైన యేసు రాజు జనుల
సాక్ష్యం విందాం, తర్వాత దేవుని వాక్యం కూడా విందాం. మన మధ్యలో వైజాగ్ నుంచి వచ్చిన తిమోతి బ్రదరు, దేవుని సేవకులు, అన్న ఎట్లా రక్షింపడ్డాడో, ఎట్లా సేవకు వచ్చారో మనకు సాక్ష్యం కూడా తెలియజేస్తారు. యేసుక్రీస్తు ప్రభువారి నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. నా యొక్క సాక్ష్యాన్ని పంచుకోవడానికి ముందుగా ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, నమ్మకమైన జీవం కలిగిన మా దేవ, కృపయు కనికరము సమాధానం కలిగిన దేవ, వాగ్దానం ఇచ్చి నెరవేర్చేవాడా, నిబంధన చేసి స్థిరపరిచేటువంటి మా తండ్రి, ప్రార్థన ఆలకించి ప్రత్యుత్తరం ఇచ్చేవాడా, మా ప్రభు, మా రక్షకుడు, మా విమోచకుడు యేసు ప్రభువారి అత్యున్నతంగా హెచ్చింబడిన నామంలో మీ రక్తం చేత విమోచించబడినటువంటి నీ ప్రజలముగా మరి సియోను ప్రార్థనా మందిరం పిల్లపాలెంలో 29వ వార్షికోత్సవ సందర్భంగా మా అందరినీ మీరు సమకూర్చి దాన్ని బట్టి మీకు వందనాలు. ఉదయకాలం నిన్న సాయంత్రము నీ దాసుడు జేసీరావు గారిని మా మధ్య తీసుకొచ్చి మీరు అభిషేకించి వాడుకున్న దాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నావు. మధ్యాహ్న సమయంలో కొంత సమయం ప్రభా మరి ఏ రీతిగా నీవు నన్ను రక్షించినావో, నీ బిడ్డగా చేసుకుని ఇంతవరకు నడిపించినావో ఆ మాటలు ప్రభా సాక్ష్య రూపంగా నీ బిడ్డలతో పంచుకోవాలనేటువంటి తలంపు కలిగించుండగా ప్రభా నా జీవితంలో మీరు ఎన్నో కార్యాలు చేస్తున్నారు. అయితే ఇక్కడ ఈ సమాజంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఏది మేలు, ఏది క్షేమమో, ఏది అవసరమో మీరు ఎరిగిన దేవుడు. అట్టి మాటలు మాత్రమే నా నోట్లోంచి వెలువడినట్లు సహాయం చేయండి ప్రభా. అనవసరమైనటువంటి మాటలు నోట్లోంచి వెలువడకుండా సహాయం చేయండి. కలువరిశిల్లో కార్చిన నిత్య నిబంధన రక్త ప్రోక్షణ కిందకు నా ఆత్మ ప్రాణ దేహాలు తెచ్చుకుంటున్నాను. కడిగి పవిత్రపరచండి. ఈ యొక్క స్థలాన్ని, చుట్టుపక్కల ప్రాంతాన్ని మీ నిత్య నిబంధన రక్త ప్రోక్షణ కిందకు తెస్తున్నాం. కనిపించిన అంధకార శక్తులు, చీకటి శక్తులు, వాటి కార్యములు యేసుక్రీస్తు ప్రభువారి నామములో సంఘంగా మీరిచ్చిన అధికారాన్ని బట్టి బంధిస్తుంచున్నాం. ఇర్మియా 1:9, యెషయా 49:2-3, నిర్గమ 4:12, లూకా 12:12, కీర్తన 81:10 నా పక్షాన కోరుకుంటున్నాను. నీ ఆత్మశక్తితో, సామర్థ్యంతో, బలంతో నన్ను అభిషేకించి నీ మహిమ కొరకై వాడుకోమని ప్రార్థిస్తుంచున్నాం. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యాన్ని బట్టి నీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం. అలసిన మా ప్రాణాత్మ దేహాల్లో మీ పునరుద్ధాన శక్తిని పోయండి. కొంత సమయం నీ సన్నిధిలో గడపటానికి నీ కృప మాకు అందరికీ అనుగ్రహించమని యేసు ప్రభువారి నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. యెషయా గ్రంథం 49వ అధ్యాయము, బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 49. యెషయా గ్రంథం 49వ అధ్యాయము 14-15 వచనాలు అందరం కలిసి చదువుకుంటాం. యెషయా గ్రంథం 49వ అధ్యాయము 14-15 వచనాలు. అయితే సియోను, యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభు నన్ను మరిచి ఉన్నాడని అనుకొనుచున్నది. స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచిన వారైనా మరుచుదురు గాని నేను నిన్ను మరు. 16 కొడతాం. చూడుము, నా అరచేతుల మీదనే నేను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట నున్నవి. 3 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. 1 Corinthians chapter 1 verse 9. అందరం కలిసి చదువుకుంటాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. మరి ఒక భాగం, యెషయా గ్రంథం 28వ అధ్యాయము 10వ వచనం. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 10వ వచనం కలిసి చదువుకుంటాం. ఐజియా 28 verse 10. ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, స్తోత్రం వెంబడి స్తోత్రము, కొంత ఇచ్చుట కొంత అచ్చుట చెప్పుచున్నాడని వారు అనుకొందురు. 13వ వచనం. నత్తివారి పెదవుల చేత అన్యభాషతో ఈ జనులతో మాట్లాడుచున్నాడు, అయినను వారు విననొల్లరి. కావున వారు వెళ్ళి వెనుకకు వగ్గి విరుగుబడి చిక్కుబడినట్లు ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ,
ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి స్తోత్రము, కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యము మీకు వచ్చు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీ 5వ అధ్యాయము 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథియన్స్ చాప్టర్ 5. తెలుగులో అయితే 6వ వచనంలో ఉంది, ఇంగ్లీష్లో 7వ వచనంలో ఉంది. వెలిచూపు వలన కాక విశ్వాసం వలనే నడుచుకొనుచున్నాము. దేవుడు, నా పేరు సందీప్ అండి. నేను మాది వెస్ట్ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం దగ్గర అడవుకొలను అనేటువంటి చిన్న పల్లెటూరు గ్రామం. నేను హిందూ కుటుంబంలో పుట్టినాను. మా నాన్నమ్మ, తాతయ్య, మా అమ్మ, నాన్న, మా పూర్వీకులంతా కూడా మరి ఆ యొక్క పూజలు బాగా చేసేవారు. సో కాబట్టి నేను కూడా అదే భక్తి సాంప్రదాయాలతో పెరిగినాను. కాబట్టి చిన్నప్పటి నుంచి నేను కూడా ఎంతో భక్తిగా ఉండేవాడిని. ఉదయకాలం లేచి స్నానం చేసి టవల్ కట్టుకుని మా ఇంట్లో గోడకు పెద్ద పెద్ద ఫొటోస్ ఉండేవి. ఈ మాత్రం సైజు, ఇంత వెడల్పున ఒక 10 ఫోటోలు ఇలా చుట్టూరు ఉండేవి. లేచి బొట్టు పెట్టుకొని ప్రతి దేవుడు అనబడే దాని దగ్గరికి వెళ్ళి నేను ప్రార్థన చేసేవాడిని. అలా నా దినచర్య ప్రారంభమయ్యేది. సో మా నానమ్మ, తాతయ్య బాగా ఎక్కువ, మా ఊర్లో పుణ్యాత్ములు ఎవరంటే మా నాన్నమ్మ పేరు, మా తాతయ్య పేరు చెప్తారు. సో మా నాన్నమ్మకు, తాతయ్యకు 3 పిల్లలు. అందులో పెద్ద కుమారుని యొక్క కుమారుడు నేను. సో కాబట్టి వాళ్ళలో ఉన్నటువంటి భక్తి ఆటోమేటిక్గా నాకు కూడా వచ్చింది. నేను కూడా ఎక్కువ పూజలు అవి చేసేవాడిని. మరి వినాయక చవితి వచ్చినప్పుడు నా చేతుల ద్వారానే నేను ఆ విగ్రహాన్ని చేసేవాడిని. మరి ఊరంతా ఊరేగించేవాళ్ళం. తర్వాత కొంచెం బియ్యం అది ఇస్తే మా ఇంట్లోనే పులిహారాన్ని చేసి పంచిపెట్టేవాళ్ళం. తర్వాత కృష్ణాష్టమి వచ్చినప్పుడు మళ్ళీ సందాది పోచేసి మరి ఫోటో పెట్టి, ఆ కొట్టిన తర్వాత ఫోటో ఇచ్చి మళ్ళీ మా ఇంట్లోనే శనగలన్నీ చేసి అందరికీ కూడా పంచిపెట్టేవాళ్ళం. ఇలాగా మరి భక్తి విషయంలో నేను ఎంతో నిష్ఠగా ఉండేటువంటి వాడిని. సో చిన్నప్పటి నుంచి నాకు యేసు ప్రభు అంటే ఒక విధమైన అభిప్రాయం ఉండేది. బహుశా కొంతమందికి ఇష్టం ఉండకపోవచ్చు, కానీ నా అభిప్రాయం మాత్రమే. నేనేమనుకునేవాడిని అంటే, మేము ఉన్నత కులానికి చెందిన వాళ్ళం, మా దేవుడు పెద్ద దేవుడు, యేసు ప్రభు వారు తక్కువ కులానికి చెందినటువంటి దేవుడు, తక్కువ జాతికి చెందినటువంటి అని నా అభిప్రాయం. ఎందుకంటే అప్పట్లో పరిస్థితులు కూడా ఆ రీతిగానే ఉండేవి. సో కాబట్టి ఎప్పుడు నా యొక్క జీవితంలో అదే అభిప్రాయాన్ని కలిగి పెరుగుతూ వచ్చాను. పెరుగుతూ వచ్చిన తర్వాత మా ఇంటి పక్కన ఒక ముసలమ్మ యేసుప్రభు వారిని నమ్ముకుంది. యేసుప్రభు వారిని నమ్ముకుని ఆమె నమ్ముకున్న తర్వాత నా దగ్గరికి వచ్చి, అయ్యా నువ్వు యేసుప్రభు వారిని నమ్ముకో, యేసుప్రభు వారు గొప్ప దేవుడు, ఆయన ఎన్నో అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేస్తాడని నాతో చెప్తే, నేను అన్నాను, అమ్మ నీ దేవుడు నువ్వు చేసి చెప్పుకుంటున్నావు, నా దేవుడు కూడా నాకు ఎన్నో చేశాడు, కానీ నేను చెప్పుకోవట్లేదు. నీకు నాకు మధ్య వ్యత్యాసం ఇదే. పాపం ఆ అమ్మకి 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఉంటాయి. సో అంటే ఆ రీతిగా నేను ఉండేవాడిని. చిన్నప్పటి నుంచి నా యొక్క స్వభావం ఏంటంటే చాలా మౌనంగా ఉంటాను, ఎక్కువ ఎవరితో కూడా మాట్లాడను. తర్వాత చాలా సైలెంట్గా ఉంటాను. మా ఇంట్లో వాళ్ళు, పక్కింటి వాళ్ళని చూడండి, పలానా కుర్రోడిని చూసి బుద్ధి తెచ్చుకోండి, ఎంత గొడవలకు వెళ్ళడు, ఎంత మౌనంగా ఉంటాడో, ఎంత చక్కగా ఉంటాడు. అయితే నాకు రహస్య జీవితం ఉంది కాబట్టి నాకు దేవునికి తప్ప నేను చేసే కార్యాలు మూడో వాడికి తెలియదు. కానీ పైకి ఏంటంటే చాలా మంచివాడుగా కనబడతాను, చాలా మౌనంగా ఉంటాను, అందరూ మంచివారు అనుకునేవారు. చిన్నప్పటి నుంచి మా నాన్నమ్మ పూజ చేసేది ఒక దేవుని గుడి అనే ఉండేది. ఒక ఇంట్లో ఒక మూలకి పెడతారు. అప్పట్లో 5 పైసలు 10 పైసలు పైసా అలా ఉండే. అక్కడ దేవుడి దగ్గర వేసేది. నాకు చాక్లెట్లు బిస్కెట్లు కావాలనుకున్నప్పుడు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళేవాడిని, వాటిని తీసుకునేవాడిని, చాక్లెట్లు అవి తినేవాడిని. అలాగా కొంతకాలం జరిగింది. తర్వాత మళ్ళీ ఇప్పుడు నా యొక్క స్కూల్కి వెళ్ళడం ప్రారంభించాను. సో 1వ తరగతిలో జాయిన్ అయినాను. స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇప్పుడు కొంచెం పెద్దవాడిని అయ్యాను కదా, అక్కడ మరి ఖాళీ టైంలో కొన్ని తినడానికి ఏమైనా అవసరమైతే అక్కడికి వచ్చేవారు. అది వాచీలు, సైకిళ్ళు, ఒక ఇలాగా తారులాగా ఉండేది, ఇలా లాగేవారు. దాని పేరు మర్చిపోయాను నేను. జీడ్ అంటారు. ఇలాగ లాగి దాంతో వాచీలు, స్కూటర్లు,
పాములు, స్టార్లు, ఏది కావాలితే అది చేస్తారు. అది కొనుక్కోవాలి. ఇప్పుడు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? సో మా స్కూల్ ఎదురుగా ఒక గుడి ఉందన్నమాట. ఆ గుడికి ఏంటంటే కుండి లోపల ఉంటుంది. సో ఉదయకాలం గుడి తెరిచినప్పుడు ఏం చేస్తారంటే లోపలికి వెళ్ళి కుండీలో వేసేవారు. తర్వాత పూజారి వెళ్ళిపోయిన తర్వాత తాళం వేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఎలాగేస్తారంటే దారంట వెళ్ళే వాళ్ళు డబ్బులు లోపలికి ఇసురుతారు. ఇప్పుడు ఒక ఆలోచన వచ్చింది, ఒక కర్ర పట్టుకొని జాయిగా ఆ డబ్బులు లాగి ఇలా చేస్తాం. ఇది అయిపోయింది 2వ స్టేజ్. ఇప్పుడు 3వ స్టేజ్, ఇప్పుడు హై స్కూల్ స్టేజ్కి వచ్చాం. ఇప్పుడు ఈ స్టేజ్ కూడా పెరిగింది. ఇప్పుడు చిన్నపిల్లలాగా గుళ్ళోకి వెళ్ళి అందులోకి వెళ్ళి తీసుకోలేము కదా. సో ఇప్పుడు అవసరం వస్తే మా ఇల్లు గడ్డిల్లు అనమాట. 4 పోర్షన్స్ ఉంటాయి. మొట్టమొదటిగా మా నాన్నమ్మ వాళ్ళది, తర్వాత మాది, మా 2వ చిన్నాన్న, 3వ చిన్నాన్న. మా నాన్నగారు చాలా తెలివైనవాడు. మా ఇంట్లో ఎలాగుంటుందంటే ముందు హాలు, బెడ్రూమ్ కలిసి ఉంటుంది, వెనకాల కిచెన్ ఉంటుంది. సో మా నాన్నగారు మా ఇంట్లో ఒక డ్రాయర్ ఉంది, ఇలాగా 2 సరుగులు ఉంటాయి. ఒక సరుగులోనేమో డబ్బులు పెట్టి తాళం వేస్తారు, ఇంకొక సరుగు ఏంటంటే ఖాళీగా ఉంటుంది, ఏమన్నా అవసరమైన మందులు అవి అటువంటివి. మా నాన్నగారు ఏం చేసేవారంటే తాళం వేసి తాళం చెవి తన బొడ్లో కట్టుకునేవాడు. సో తర్వాత ఒకరోజు మా చిన్నాన్నల ఇంటికి వెళ్తే సేమ్ అదే డ్రాయర్ ఉంది, 2 సరుగులు ఉన్నాయి. కానీ వీళ్ళు చాలా మంచివాళ్ళు అనమాట. ఏం చేశారంటే తాళం వేసి తాళం పక్క సరుగులో పెట్టేవారు. నాకు అర్థమైంది. ఒకరోజు నేను ఫస్ట్ సారి మా చిన్నాన్నల ఇంట్లోకి వెళ్ళాను. ఆయన షర్ట్లో ఒక 50 రూపాయలు ఉంటే 50 రూపాయలు తీసుకుని నేను దాదాపు ఇది చాలా 95, 96 ఆ ప్రాంతంలో. సో అంటే 50 రూపాయలని ఎందుకు చెప్తుంటే అప్పట్లో 50 రూపాయలు అంటే అంత విలువ. సో తీసుకున్నాను, నేను వెళ్ళాను, కొనుక్కున్నాను, అంతా అయిపోయింది. అంత సైలెంట్గా ఉంది. ఏ విధమైనటువంటి మా చిన్నాన్న డబ్బులు పోయినాయి, ఎవరు తీశారని కానీ ఏమి అల్లా. ఇదేదో బాగుంది అనుకున్నాను, అయిపోయింది. మళ్ళీ అవసరం వచ్చినాయి. మళ్ళీ అవసరం వచ్చినప్పుడు చూసాం కదా, జేబుల్లో లేవు. ఇప్పుడు ఎక్కడుంది? డ్రాయర్ ఉంది, పక్కన తాళం ఉంది, అన్నీ అందుబాటులో. ఇంట్లో ఎవరూ లేరు. నేను వెళ్ళి డ్రా ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత ఒక 100 రూపాయల కాగితం ఉంటే తీసుకుని జేబులో పెట్టాను. మళ్ళీ నాకు ఏమీ తెలియని వాడి వల్లే తాళం అందులో పక్కన పెట్టేసి నేను వచ్చాను. వచ్చిన తర్వాత ఇంతకీ ఏంటంటే కిచెన్లో మా చిన్నమ్మ ఉందట. నేను చూడలేదు, ఎవరు లేరు అనుకున్నాను. మా చిన్నమ్మ ఉండి చూసింది. సో మా పెద్దనాన్నగారు అబ్బాయి అనమాట. ఆయన దగ్గరికి వెళ్ళి అన్నయ్య ఇలాగ నేను ఒక 100 రూపాయలు తీసానురా, ఏం చేద్దాంరా అంటే రారా సినిమాకి వెళ్దామన్నా. నాకు సైకిల్ తొక్కడం కూడా రాదు సరిగ్గా. నా మీద 1 సంవత్సరం పెద్ద ఆయన మా ఊరికి 5 కిలోమీటర్లు గణపవరం అని అక్కడ సినిమా హాల్స్ ఉంటాయి. సైకిల్ మీద తీసుకువెళ్ళాడు. సినిమా చూసాం. మేము ఏం తినాలంటే తిన్నాం, ఏం తాగాలంటే తాగాం. మా ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టాం. కానీ ఎంత అయినాయో తెలుసా? 20 రూపాయలు మాత్రమే అయినాయి. అంటే ఆ దినాల్లో ఆ 100 రూపాయలు అంటే అంత విలువ. ఇది అయిపోయిన తర్వాత మా ఇంటికి వచ్చాం. ఇంటికి వచ్చేసరికి మా చిన్నమ్మ వచ్చి మా అమ్మతో చెప్పింది, అక్క మీ అబ్బాయి ఇలా చేశాడే అని. మా అమ్మ అంటే చాలా భయం అనమాట. చిన్నప్పటి నుంచి ఎంతో క్రమశిక్షణతో మమ్మల్ని పెంచింది. నోరెత్తితే నోటి మీద కొడుతుంది, కాలు ఎత్తితే అట్లోస్ కాల్చి అంటించేస్తుంది, స్కూల్కి వెళ్ళకపోతే రోడ్డు అంటే ఈడ్చుకుని వెళ్ళిపోతుంది. సో అంత స్ట్రిక్ట్. ఎదురుగా ఎప్పుడు కూడా ధైర్యంగా మాట్లాడలేము. నేను కానీ మా అక్క కానీ, మాకు ఒక అక్క ఉంది. సో ఈ రీతిగా జరిగిన తర్వాత ఇంటికి రాగానే ఇంటి దగ్గర మా కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. చేసి రాగానే ఎరా డబ్బులు తీసావంట చిన్నమ్మ చెప్తుందంటే, ఇప్పుడు దొరికిపోయాను కదా, ఇప్పుడు ఏం చేయాలి? సో ఇప్పుడు నేను గట్టిగా మా అమ్మతో ఎప్పుడు అంత ధైర్యంగా నేను తీయలేదు అన్నాను. నువ్వు తీసావంటే నేను తీయలేవు, నువ్వు తీసావంటే నేను తీయలే. ఆమె ఎంత స్పీడ్గా మాట్లాడిందో అంతగా డబల్ స్పీడ్తో నేను మాట్లాడిన తర్వాత ఈలోపు మా నాన్నగారు అప్పుడే వ్యవసాయ కుటుంబం మాది, ధాన్యం అమ్మారు, డబ్బులు వచ్చినాయి, 100 రూపాయలు కట్ట జేబులు ఉంది. నా కొడుకుని అంటారు అమాయకుడిని, మీకు 100 రూపాయలే కదా తీసుకొని డబ్బులు తీసి ఇలా కట్ట ఇసిరేసిన తర్వాత ఎక్కడోళ్ళు అక్కడ సైలెంట్ అయిపోయారు. సో ఆ సమస్య అంతా అయిపోయింది. ఇలాగ అయిపోయిన తర్వాత మా ఇంటి పక్క ఆవిడ వరలక్ష్మి గారు అనమాట. మా అమ్మ పొయ్యి దగ్గర కిచెన్ వెనకాల వంట చేస్తూ ఉంటే నేను అక్కడ కూర్చున్న తర్వాత ఆమె వచ్చి, అమ్మ మీ అబ్బాయి చాలా మంచోడు, ఆమె దొంగముండ, ఆమె డబ్బులు దొబ్బేసి ఏమి అడగని మీ అమాయకుడని మీ అబ్బాయి మీద పెడుతుందని. వెంటనే ఆ మాట వినేసరికి నా గుండె ఏమైందంటే ఒకేసారి జల్లుమంది. అరే దొంగతనం చేసింది నేను, నన్ను అందరూ కూడా మంచివాళ్ళు అనుకుంటున్నారు,
ఒకవేళ నేను చేసింది ఒక రోజు బయటపడితే ఏమవుతుంది? నాలో ఈ ప్రశ్న వచ్చింది. ఇదే నేను చేసింది బయటపడితే ఏమవుతుంది, నేను చేసింది బయటపడితే ఏమవుతుందని నాకు సమాధానం లేదు. సో నేను పెరుగుతూ ఉన్నాను. అప్పుడు సినిమాలు ఎక్కువ చూసేవాడిని. సరే, అబ్బరకు దబ్బరా బతికంటే బతికేవాడు, అబ్బరకు దబ్బరా చావు అంటే చచ్చేవాడు, అబ్బరకు దబ్బరా కుక్క అవ్వమంటే కుక్క అయ్యేవారు, అబ్బరకు దబ్బరా పిల్ల అవ్వమంటే పిల్ల. సో నేను కూడా మరి వీళ్ళు చాలా మంచివాళ్ళు అనుకుంటున్నారు కాబట్టి ఒకసారి నేను కూడా అబ్బరకు దబ్బరా సందీప్ చచ్చిపో అంటే చచ్చిపోయి, అబ్బరకు దబ్బరా సందీప్ బతికంటే మరలా బతికి మంచిగా జీవించాలని నేను అనుకున్నాను. కానీ తర్వాత నాకు అర్థమైంది అది సినిమా వరకే పరిమితం. నేను ఎంతో ప్రయత్నం చేశాను కానీ నాలో సమాధానం లేదు. ఇదే ప్రశ్న, ఒకవేళ నువ్వు చేసింది బయటపడితే ఏమవుతుంది ఇదే ప్రశ్న నాలో వచ్చింది. నాలో వచ్చిన తర్వాత అలా పెరుగుతూ వచ్చాను. 10th క్లాస్ అయిపోయింది. తర్వాత ఇంటర్మీడియట్లో జాయిన్ అయ్యాను. తర్వాత మరి పాలిటెక్నికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశాను. ఎగ్జామ్స్ రాసేటప్పుడు మేము పూజించేటువంటి ఇక్కడ పెద్ద తిరుపతి అంటాం కదా, మా దగ్గర ద్వారకా తిరుమల అని ఉంది. ఇక్కడ ఎలాగో అలా దాన్ని చిన్న తిరుపతి అంటారు, దీన్ని పెద్ద తిరుపతి అంటారు. అక్కడ మేము ఉండే ప్రాంతానికి అది 80 కిలోమీటర్లు, 80 నుంచి 100 కిలోమీటర్లు. నేను ప్రార్థన చేసుకున్నాను. అప్పుడు యేసుప్రభుని అంగీకరించలేదు కదా. నాకు గవర్నమెంట్ కాలేజీలో కనుక సీట్ వస్తే నేను చెప్పులు లేకుండా మీ కొండకు నడిచొచ్చి నేను గుండు కొట్టించుకుంటాను. సో అలాగే గవర్నమెంట్ కాలేజీలో సీట్ వచ్చింది, కన్ఫామ్ అయింది. చెప్పులు లేకుండా నడిచి వెళ్ళి 100 కిలోమీటర్లు గుండు కొట్టించుకున్నాను. అన్నీ చేస్తాను కానీ నాకు సంతోషం కానీ సమాధానం కానీ రాలా. తర్వాత నేను నర్సీపట్నం అనే విశాఖపట్నం జిల్లాలో నర్సీపట్నం అనే ప్రాంతం గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలో నాకు అక్కడ సీట్ వచ్చింది. ఆ కాలేజీకి నేను వెళ్ళాను. 2003వ సంవత్సరం కాలేజీలో జాయిన్ అయిన తర్వాత మా అంకుల్కి తెలిసినటువంటి ఒక వ్యక్తి ఉంటే, అయ్యా నాకు ఇలా కాలేజీలో సీట్ వచ్చిందంటే మా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, నువ్వు వెళ్ళి కలువు అంటే వెళ్ళి కలిస్తే ఇంతకీ ఆయన ఏంటంటే అక్కడ కొత్తకోట అనే ప్రాంతం ఒక 10 కిలోమీటర్లు ఉంటుంది ఉజ్జాయింపున. అక్కడికి వెళ్తే ఆయన సేవకుడు కూర్చోబెట్టారు, మంచిగా మాట్లాడారు. మంచిగా మాట్లాడిన తర్వాత నెమ్మదిగా యేసు ప్రభువాని గురించి చెప్పడం మొదలుపెట్టారు. నాకు చాలా కోపం వచ్చింది. కానీ చిన్నప్పటి నుంచి నాకు ఉన్నటువంటి ఒక మంచి అలవాటు ఏంటంటే చేయడం చేయకపోవడం తర్వాత పని. పెద్దవాళ్ళు ఏది చెప్పినా మొట్టమొదటిగా నేను వింటాను. కాబట్టి విన్నాను, వాళ్ళు చెప్పిందంతా ఇష్టం లేకపోయినా. తర్వాత బాబు మోకరించు ప్రార్థన చేద్దామన్నా. నాకు ఇంకా కోపం వచ్చింది. కానీ ఇంకా పెద్దవాళ్ళు కదా, తప్పదు కదా, బలవంతంగా మోకరించాను. ఆయన ఏం ప్రార్థన చేస్తున్నాడో నాకైతే తెలీదు. నేను మోకరించిన తర్వాత వెంటనే ఆయన ప్రార్థన చేయడం మొదలుపెట్టుకుని నాకు బాడీ అంతా కూడా ఏమైందంటే కరెంట్ షాక్ కొట్టినట్టు నా బాడీ అంతా తగిలిన వణకడం ప్రారంభించి. అప్పుడు నాకు ఒక తలంపు లోపల నుంచి ఒక ప్రేరేపణ, అరే క్రైస్తవ మతంలో ఏదో బలమైన శక్తి ఉంది, దీన్ని ఏమైనా సరే నేను తెలుసుకుని తీరాలి అనే పట్టుదల నాకు వచ్చింది. ఎప్పుడైతే ఆ పట్టుదల వచ్చిందో ఇది నాలో జరిగింది. ఆయనకి ఏమీ చెప్పలేదు. ఆయన అన్నాడు, బాబు నువ్వు ఉండే ప్రాంతంలో దగ్గర చర్చ్ ఉంది, ఆదివారం నేను అక్కడికి వస్తాను అని నాకు ఒక కొత్త నిబంధన గ్రంథం ఇచ్చాడు. కొత్త నిబంధన గ్రంథం తిరిగి నర్సీపట్నం ఆ ప్రాంతానికి బయలుదేరిన తర్వాత ఆతృతగా అది చదువుతుంటే కన్యక గర్భవతి అయి కుమారుని కన్ను అతనికి యేసు అని పేరు పెడతారని రాయబడింది. నేను 10వ తరగతి చదివేటప్పుడు క్రైస్తవ యేసు ప్రభుని నమ్ముకున్నటువంటి ఒక వ్యక్తి మా యొక్క 10th ఉన్నాడు. ఆయన యేసు ప్రభు వారి గురించి చెప్పినప్పుడు మా యేసయ్య కన్య గర్భాన్ని పుట్టాడంటే అప్పుడు ఆయన్ని నోటుకు వచ్చినట్టు మాట్లాడి తను నోరెత్తకుండా చేస్తాం. అప్పుడు నాకు అర్థమైంది, అరే ఆయన చెప్పింది కరెక్టే కదా, యేసు ప్రభు వారు ఇలా కన్య గర్భాన్న పుట్టాడు, ఇందులో రాయబడి ఉందని. తర్వాత ఆదివారం నాడు హెర్మోన్ ప్రార్థనా మందిరం నర్సీపట్నం అది. సో అక్కడికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఫస్ట్ టైం నేను చర్చికి వెళ్ళడం ఇలాగే ఉంది. సిస్టర్స్ అంతా ఒక పక్కన ఉన్నారు, బ్రదర్స్ అంతా ఒక పక్కన ఉన్నారు. చాలా ఆశ్చర్యం అనిపించేది. మేము గుడికి వెళ్ళినప్పుడు అలాగ ఉండేది కాదు. ఒకరి మీద ఒకరు పడతారు, లైన్లో ఉంటారు. మాకు ఫొటోస్ కొన్ని విగ్రహాలు ఉంటాయి, కానీ అక్కడ ఫోటో లేదు, విగ్రహం లేదు, సిలువ లేదు, ఏమీ లేదు. ఆ వాతావరణం అంతా చాలా వేరేగా ఉంది. వేరేగా ఉన్న తర్వాత ఎక్కడో ఇలాగే కొన్ని వాక్యాలు రాయబడ్డాయి. నాకు అప్పటికి ఆ వాక్యాలు ఏంటో నాకు తెలియదు. వెళ్ళి కూర్చున్న తర్వాత అక్కడ గాబ్రియల్ గారు అనే ఒక అతను వచ్చాడు. వచ్చి నాకు ఒక బైబిల్ ఇచ్చాడు.
సరే బైబిల్ పట్టు కూర్చున్నాను. తర్వాత పాటలు పాడారు. పాటలు అయిపోయిన తర్వాత ఆయన లేచి వాక్యం చెప్తూ వచ్చాడు. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. చిన్నపిల్లలని, పెద్దవారని, తెల్లవారని, నల్లవారని, చదువుకున్నవారని, చదువుకులేని వారని, మరి ఉద్యోగస్తులని, ఉద్యోగం లేని వారని, ఇలా మరి ఈ విషయాల్లో భేదం ఉంది కానీ పాపం చేసే విషయంలో భేదం ఏమీ లేదు. పాపం వల్ల వచ్చు జీతము మరణం. కాబట్టి పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండే గుండంలో పాలు పొందుతారు. ఇది రెండవ మరణము. సో కాబట్టి నువ్వు పాపం, మరి నువ్వు యేసు ప్రభువుని నమ్ముకున్నా చనిపోతావు, యేసు ప్రభు వారిని నమ్ముకోకపోయినా చనిపోతావు. కానీ ఇది శరీర సంబంధమైన మరణం కాదు, ఇది ఆత్మ సంబంధమైనటువంటి మరణం. నీ పాపాలు గనక క్షమించకపోతే మరి నువ్వు నరకానికి పోతావు. అక్కడ నీ ఆత్మ యుగయుగాలు కాలుతూ ఉంటుంది, అగ్ని ఆరదు, పురుగు చావదు. నువ్వు హిందూ కుటుంబంలో పుట్టినా, ముస్లిం కుటుంబంలో పుట్టినా, చివరికి క్రైస్తవ కుటుంబంలో పుట్టినా సరే నీ పాపాలు గనక క్షమించబడకపోతే నీవు నిత్య నరకానికి వెళ్తావు. సో అప్పుడు నాకు అర్థమైంది. సో నేను పాపినా కానో నాకు అర్థమైంది, నేను పాపినే, నేను పాపం చేశాను, ఇప్పుడు నాకు రావాల్సిన శిక్ష ఏంటి? నరకం. సో ఆయన చెప్పాడు, కాబట్టి రక్తము చిందించకుండా పాపానికి క్షమాపణ లేదు. అందుకే యేసు ప్రభు వారు దేవాదేవుడు మానవ స్వరూపిగా ఈ లోకానికి వచ్చి మరి నా పాపం నిమిత్తమై, మనం చేతుల ద్వారా చేసిన పాపం నిమిత్తమై ఆయన చేతుల్లో మేకులు కొట్టబడ్డాయి. మన కాళ్ళ ద్వారా చేసిన పాపం నిమిత్తమై ఆయన కాళ్ళలో మేకులు కొట్టబడ్డాయి. మన తల ద్వారా ఆలోచించిన ప్రతి పాపపు తలంపు నిమిత్తమై ఆయన ముండ్ల కిరీటం ధరించినాడు. మన శరీరానుసారంగా చేసిన ప్రతి పాపం నిమిత్తమై ఆయన కొరడా దెబ్బలు తిన్నాడు. కాబట్టి నువ్వు చేతుల ద్వారా చేసిన, కాళ్ళ ద్వారా చేసిన, దేని ద్వారా చేసిన, తల మొదలుకొని పాదముల వరకు నీ కొరకు ఆయన మరి శిక్షించబడ్డాడు. నీ శిక్షను ఆయన వేసుకున్నాడు, ఆయన రక్తాన్ని కార్చినాడు. సో ఆ యేసు రక్తం ప్రతి పాపమును కడుగుతుంది. ఎవరు వారి పాపాలు ఒప్పుకుంటారో వారి పాపాలు ఆయన క్షమిస్తాడు, పరలోకం తీసుకువెళ్తాడని ఆయన చెప్పినాడు. నేను మొట్టమొదటిగా నేను పాపిని అని నాకు అర్థమైంది. పాపంలో చనిపోతే నరకానికి పోవటానికి అర్థమైంది. నా పాపాలు క్షమించాలంటే రక్తము చిందించబడాలని అర్థమైంది. సో మూడవదిగా యేసు ప్రభు వారే దేవుడు, ఆయన ఈ లోకానికి వచ్చి రక్తం చిందించాడు అన్న విషయాన్ని నేను నమ్మలేదు. మరి ఫస్ట్ 3 పాపినని అర్థమైంది, చనిపోతే నరకానికి పోతే. ఇప్పుడు నా పాపాలు క్షమించాలంటే ఏం కావాలి? రక్తము కావాలి. ఇప్పుడు నేను పూజించేటువంటి దేవుళ్ళ దగ్గరికి వెళ్ళినాను, ఒక్కొక్క దేవుడి గురించి ఆలోచిస్తూ ఉన్నాను. సో వాటిలో కూడా రాయబడి ఉంది ఏంటంటే, మరి సర్వలోక పాప పరిహారం రక్త ప్రోక్షణం ఆవశ్యం, తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలి. సర్వలోకం పాపములో ఉన్నది, పాపం పరిహరించబడాలంటే రక్తము కావాలి, రక్తము చిందించకుండా పాపానికి క్షమాపణ లేదు అని వాటిలో కూడా రాయబడింది. అప్పుడు అర్థమైంది. చిన్నప్పటి నుంచి మా నాన్నగారు, మా అమ్మగారు ఒక మరి మాతాజీ అని ఆమె దగ్గరికి వెళ్తారు. అప్పుడు ఆమె కూడా చివరికి అంతా అయిపోయిన తర్వాత ఒక ప్రార్థన చేసేది. ఏమిటంటే, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోమ అమృతాంగమయ, ఓం శాంతి ఓం శాంతి అని. దాని అర్థం ఏంటంటే, నేను చీకట్లో ఉన్న తమసోమ జ్యోతిర్గమయ అంటే నేను చీకట్లో ఉన్నానయ్యా, నన్ను వెలుగులోనికి నడిపించు. మృత్యోమ అమృతాంగమయ్య, నేను మృత్యువులో ఉన్నానయ్యా, నన్ను అమృతములోనికి, జీవములోకి నన్ను నడిపించు. ఓం శాంతి ఓం శాంతి ఓం. దేవా నాకు శాంతిని ప్రసాద్. సో ఇవన్నీ నాకు ఆలోచించిన తర్వాత అప్పుడు ఎవరు నా కొరకు చనిపోయారని నేను చెప్పాను కదా, మా ఇంట్లో పూజ చేసేవాడిని. మొట్టమొదటి దేవుడి దగ్గరికి వెళ్ళినాను. ఈయన నా కొరకు చనిపోయాడా, నా కొరకు రక్తం చిందించాడా అని ఒక 5 నిమిషాలు ఆలోచించాను. ఆయన నా కొరకు చనిపోయినట్టు కానీ రక్తం చిందించినట్టుగా రాయాల. 2వ వాడి దగ్గరికి వెళ్ళా, 3వ వాడు, 4వ వాడు, ఇలాగా అన్నీ కూడా నేను తిరిగి వచ్చాను. అన్నీ కూడా చూసినప్పుడు వారు దేవుళ్ళు అనబడినారు, మంచి కార్యాలు చేసినట్టు రాయబడింది. కానీ ఏ ఒక్కరూ కూడా నా కొరకు చనిపోయినట్టు ఎక్కడా కూడా రాయబడలేనప్పుడు అప్పుడు యేసు ప్రభు వారి దగ్గరికి అప్పుడు నాకేమైంది, ఇంకా ఎవరు చనిపోకపోతే, రక్తం చిందించకపోతే నా పాపానికి ఏమి లేదు, క్షమాపణ లేదు. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తాను? నిత్య నరకానికి, అగ్నిగుండానికి వెళ్ళడం తథ్యమని అర్థమైంది. అయితే యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఈ లోకానికి వచ్చాడని ఆధారం ఉంది. క్రీస్తు పూర్వము
క్రీస్తు శకం అని మనం వాడేటువంటి క్యాలెండరే తర్వాత ఆయన బెత్లెహేంలో మరి యెరూషలేంలో ఆయన పుట్టినట్టు, ఆయన చనిపోయినట్టు, మరి తిరిగి లేచినట్టు, ఆయన సమాధి ఖాళీ, ఈ యొక్క ఆధారాలని అప్పుడు నేను యేసు ప్రభు వారిని నమ్మిన తర్వాత మందిరానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక పాట పాడుతూ ఉన్నారు, నా ప్రాణప్రియుడా యేసు రాజు అనే పాట పాడుతున్నప్పుడు ఆ పాట మరి నా ఒక్కడి కొరకే పాడినట్టు, ఇంకా మందిరంలో ఎవ్వరూ లేనట్టు, అది నాకే ప్రత్యేకంగా నా కొరకే పాడుతున్నట్టు అనిపించింది. అలాగ వెళ్తుండగా ఆ యొక్క గర్భమును పుట్టిన బిడ్డను కన్న తల్లి మరిచిన వారైనా మరిచిన నేను నిన్ను మరవను అనే మాటలు ఒక ఖడ్గము వలె వచ్చి నా హృదయంలో గుచ్చుకున్న తర్వాత అందులోంచి ఒక తలంపు వచ్చింది. ఏంటంటే, చూడు నీ తల్లిదండ్రులు నిన్ను ఎంతో ప్రేమిస్తున్నారు, నిన్నెంతో కష్టపడి చదివిస్తూ ఉన్నారు, ఒకవేళ నువ్వు చనిపోతే నీ తల్లిదండ్రులు నీతో వస్తారా, నాతో రారు, నీవు గనక నన్ను నమ్ముకుంటే నువ్వు చనిపోయినా సరే నేను నీతో ఉంటానని ప్రభు నాతో మాట్లాడినాడు. నేను నమ్మినాను. అది డిసెంబర్ 2nd సాటర్డే రాత్రి 10-11 అవుతుంది. నా హాస్టల్కి వెళ్ళాను, మోకరించినాను. ఎక్కడికి వెళ్ళానో ఎక్కడ మోకరించాను ఇప్పుడు కూడా నాకు గుర్తుంది. ఏ ప్రాంతంలో, ఇది 2003 డిసెంబర్. ఆ రోజు నా పాపాలన్నీ ఒప్పుకున్నాను. నాకు తెలియకుండానే కళ్ళంట నీళ్ళు రావడం ప్రారంభించింది. తెలియనటువంటి పాపాలు ఒకదాని తర్వాత ఒకటి దాదాపు 1 గంట సేపు పైనే నేను ఒప్పుకున్న తర్వాత ఆమెను అనేసరికి నా హృదయం అంతా కూడా తేలిక అయిపోయింది. చెప్పనా సఖ్యం మహిమాయుక్తమైన సంతోషం నా హృదయంలోనికి వచ్చింది. ఎంతో ఆకాశంలో ఒక పక్షి ఎగిరిపోతే ఎంత సంతోషమో అంత సంతోషం నాకు వచ్చింది. వచ్చిన తర్వాత ఉదయకాలం అక్కడ ఆ యొక్క హాస్టల్ ముందు ఒక బావి ఉంది, అక్కడ బట్టలు ఉతుక్కుంటారు. బట్టలు ఉతుక్కుంటే వాళ్ళు ఎవరో ఏదో అన్నారు. నేను వెంటనే పల్లెటూరు నుంచి వచ్చాను కదా, కొన్ని బూతు మాటలు తిట్టేసరికి ఏమైందంటే, నా హృదయంలో ఒక ప్రశాంతంగా ఉన్న నీటిలో రాయేస్తే ఏమవుతుంది, అలా నా హృదయం అంతా కలవరం అయిపోయింది. లోపల నుంచి ఒక వ్యక్తి నువ్వు తిట్టకూడదు కదా, ఎందుకు అంతకు ముందు వరకు అటువంటి అనుభవం లేదు. ఎన్నో అబద్ధాలు ఆడాం, ఎన్నో దొంగతనాలు చేసాం, ఎంతోమందిని తిట్టినా కానీ ఈ యొక్క ప్రేరేపణ లోపల నుంచి ఆ స్వరం రావడం అనేది నాకు లేదు. కాబట్టి ఆ రాత్రి ఒప్పుకున్నాను. తెల్లవారు నుంచి నాకు ఇది ప్రారంభమైంది. తర్వాత ప్రభువా నాకు తప్పు అయిపోయింది క్షమించమని అడిగినప్పుడు మరలా అది ఏమైందంటే ఎంతో ప్రశాంతత అని. బైబిల్ మరి చర్చికి వెళ్ళిన తర్వాత అప్పుడు నాకు అర్థమైంది. ఎఫెసీ 1:13 మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత కాబట్టి మనము దేవుని మందిరం అని, దేవుని ఆత్మ మీలో నివసించుదని మీరు కాబట్టి రక్షణ పొందిన ప్రతి ఒక్కరిలో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి నివాసం చేస్తాడు. సో నాకు అర్థమైంది, ఆ పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతాడు. సో కాబట్టి రక్షణ పొందిన మందిరానికి వెళ్తున్నప్పుడు తర్వాత లోపల నుంచి బాప్తిసం తీసుకోవాలనేటువంటి ప్రేరేపణ నాకు వస్తూ ఉంది. సో ప్రేరేపణ వస్తున్నప్పుడు మరి నేను బాప్తిసం తీసుకుంటాను అంటే నాకు ఎంతో నెమ్మదిగా ఉండేది. నేను తీసుకోను అని నేను అనుకున్నప్పుడు ఏమయ్యేదంటే నా హృదయం ఎంతో కఠినంగా అయిపోయినట్టు, శాంతి లేనట్టు అనిపించింది. సో మా తల్లిదండ్రులతో చెప్తే వాళ్ళు ఒప్పుకోరు బాప్తిస్తానికి. ఎందుకంటే మరి మేము పూజలు చేసేవాళ్ళం, వాళ్ళు ఏదో ఒకటి నచ్చ చెప్తారు కనుక మేము ఇంటికి దూరంగా ఉన్నాం కాబట్టి ఇంకా మా తల్లిదండ్రులకి చెప్పలేదు. 2004లో మరి మార్చిలో నేను బాప్తిసంలో సాక్ష్యం ఇచ్చాను. బాప్తిసంలో సాక్ష్యం ఇచ్చిన తర్వాత వాళ్ళు నన్ను చూడడానికి వచ్చారు. పని మీద వచ్చిన తర్వాత వాళ్ళే మా అబ్బాయి బాప్తిసం తీసుకున్నానని వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్పారు. సో కాబట్టి ప్రభు ఆ రీతిగా చేసిన తర్వాత మరి రక్షణ పొందిన తర్వాత ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నాను. బాప్తిసం తీసుకున్న తర్వాత చాలా బలపడ్డాను. అప్పుడు దాకా బైబిల్ నాకు ఎలాగుండేదంటే అర్థమయ్యేది కాదు. ఎప్పుడైతే బాప్తిసంలో సాక్ష్యం ఇచ్చినానో బైబిల్ చాలా స్పష్టంగా అర్థం అవడం మొదలయ్యింది. దేవుడు ఇంకా స్పష్టంగా లేఖనాల ద్వారా నాతో మాట్లాడుతూ ఉన్న తర్వాత మరి అప్పుడు భక్సింగ్ అంకుల్ గురించి ఎక్కువ చెప్పేవారు మందిరంలో. భక్సింగ్ గారు దేవుని చిత్తాన్ని చేసేవారు, ఏ విషయమైనా ప్రార్థన చేసేవారని దేవుని చిత్తం గురించి ఎక్కువ వాళ్ళు చెప్తూ ఉండేవారు. కానీ చెప్పేవారే కానీ దాన్ని ఎలా చేయాలి, ఎలా దేవుని చిత్తాన్ని కనుగొనాలి అనే విషయంలో ఎక్కువ వివరణ ఉండేది కాదు. కాబట్టి ఈ విషయం నాకు లోతుగా హృదయంలో బలపడింది. ప్రభువా మరి నీ చిత్తం నేను కూడా చేస్తాను, నాకు అర్థమయ్యే విధానంలో నువ్వు నాతో మాట్లాడితే నేను నీకు సంపూర్ణంగా
లోబడతానని తీర్మానం చేసుకున్నాను. మా మందిరంలో మరి యాంప్లిఫైర్ విత్ క్యాసెట్ రెండు కలిపి ఇంతవరకు ఉండే ఆ కొన్ని క్యాసెట్లు దొరికినాయి, దేవుని చిత్తాన్ని కనుగొనట ఇట్లు అనేది. అవి 2 క్యాసెట్లు అవి వేసుకుని 4-5 సార్లు విన్నాను. విన్న తర్వాత నాకు ఒక అవగాహన వచ్చింది, దేవుని చిత్తం అంటే ఏంటి, దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి, అది దేవుని చిత్తమని మనం ఎలా రుజువు చేసుకుంటాం అనే దాన్ని భక్సింగ్ గారు చాలా స్పష్టంగా అందులో చెప్పినారు. సో కాబట్టి ఆయన 7 రుజువులు చెప్పినారు. నువ్వు కనుగొన్నది దేవుని చిత్తం అయితే ఈ యొక్క 7 రుజువులు నెరవేరాలి. ఈ 7 రుజువులు నెరవేరితేనే అది దేవుని చిత్తం, నెరవేరకపోతే అది దేవుని చిత్తము కాదు. మొట్టమొదటి రుజువు ఏంటంటే అంతరంగిక సమాధానం. యెషయా గ్రంథం 32:17 ఉంటుంది, నీతి సమాధానము కలుగు చేయను, నీతి వల్ల నిత్యము నిమ్మలము నిబ్బరము కలదు. కాబట్టి అది దేవుని చిత్తం అయితే మన అంతరంగంలో ఏమొస్తుంది, సమాధానం వస్తుంది. సో రెండోదిగా అది దేవుని చిత్తం అంటే ఇక్కడ మనం చూస్తాం కదా, కీర్తన 119:105 నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. కాబట్టి రెండోదిగా అది దేవుని చిత్తం అయితే దేవుడు నువ్వు బైబిల్ దినభాగం చదువుతున్నప్పుడు ఏదో ఒక వాక్యం ద్వారా నీతో మాట్లాడి తన చిత్తాన్ని ఆయన ఏం చేస్తాడు, రుజువు పరుస్తాడు. మూడో రుజువు ఏంటంటే అది దేవుని చిత్తం అయితే మరి కొంతమంది సహవిశ్వాసుల యొక్క సాక్ష్యం కూడా కావాలి. నీకొక్కరికే సమాధానం వస్తే సరిపోదు, ఎవరు నువ్వు ఆత్మీయులు అనుకుంటావో కొంతమందితో నువ్వు కలిసి ప్రార్థన చేయాలి. నీకు ఏ సమాధానం వచ్చిందో వాళ్ళకు కూడా అదే సమాధానము రావాలి. దానియేలు మరి తన స్నేహితులతో కలిసి 2:17 నెబుకద్నెజర్ కల వచ్చినప్పుడు వాళ్ళు ముగ్గురు కలిసి ప్రార్థన చేసినప్పుడు దానియేలుకి అది బయలుపరచబడింది. సో తర్వాత 4వదిగా అది దేవుని చిత్తం అయితే ఒక షరతు కూడా మనం పెట్టుకోవాలి, అది దేవుడు ఆ షరతు నెరవేరుస్తాడని. ఆదికాండము 24:13-14 అబ్రహాము తన దాసుని మరి ఇస్సాకు కొరకు భార్య కొరకు పంపించినప్పుడు ఆయన మరి ఎలియాజర్ అక్కడ వచ్చి ఒక షరతు పెడతాడు, ఇదిగో నేను ఈ యొక్క బావి దగ్గర ఉన్నాను, ఇలా కడ వంచి నాకు నీళ్ళిమ్మని అడుగుతాను, ఎవరైతే ఇస్తారో ఆమె నీ కుమారుడైన ఇస్సాకు భార్యగా ఉండు. కాబట్టి ఆ షరతును దేవుడు నెరవేర్చాడని భక్సింగ్ గారు, నీవు కూడా షరతు పెడితే ఆయన ఖచ్చితంగా దేవుని చిత్తమైతే ఆ షరతు కూడా నెరవేరుస్తాడని అదొక రుజువు చెప్పినారు. తర్వాత 5వ రుజువు ఏంటంటే అది దేవుని చిత్తమైతే మన హృదయంలో పరిస్థితులు అనానుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఏముంటుందంటే ఎంతో ధైర్యం ఉండేది. పౌలుకి మరి దేవుడు యెరూషలేము వెళ్ళాలని బయలుపరిచినాడు. ఆయన యెరూషలేము వెళ్ళడానికి వెళ్ళినప్పుడు తన స్నేహితులు ఏమంటారంటే నువ్వు యెరూషలేముకి వెళ్ళొద్దని అక్కడ ఆపుతారు. సో అయితే చూడండి అపోస్తుల కార్యాలు 21:13 అక్కడ మరి అగబ్ అనేటువంటి ఆయన అక్కడి నుంచి వెళ్ళి మరి ఫిలిప్పు ఇంటి దగ్గర ఉన్నప్పుడు అక్కడ యెరూషలేము నుంచి అగాబ్ అనేటువంటి ఒక ప్రవక్త వచ్చి ఆయన ఈ మాట చెప్తాడు. అపోస్తుల కార్యములు 21:13 పౌలు మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేసుదురేలా, నేనైతే ప్రభువైన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే గాక చనిపోవుటకు సిద్ధముగా ఉన్నానని చెప్పాను. అతడు ఒప్పుకొనందున మేము ప్రభు చిత్తము జరుగునుగాక అని ఊరు. కాబట్టి ఈ అగాబు ప్రవక్త ఏం చెప్తుంటే 11వ వచ్చి మరి మా యొద్దకు వచ్చి పౌలు నడికట్టు తీసుకుని తన చేతులు కాళ్ళు కట్టుకుని యెరూషలేములోని యూదులు ఈ నడికట్టు గల మనిషిని ఇలాగూ బంధించి అన్ని జనుల చేతికి అప్పగింతురని పరిశుద్ధాత్మ దేవుడు చెప్పుచును. కాబట్టి అక్కడ వెళ్ళొద్దని చెప్పలేదు, కానీ వెళ్తే ఈ రీతిగా బంధించబడతారన్నప్పుడు తను ప్రేమించినటువంటి స్నేహితులు ఏమవుతారంటే నువ్వు వెళ్ళొద్దని ఏడవడము. అయితే పౌలు దేవుని చిత్తం విషయమై ఎంతో స్పష్టంగా ఉన్నాడు. కాబట్టి అంటాడు దేవుని కొరకు నేను బంధించబడ్డమా, అవసరమైతే చనిపోవడానికి కూడా. అంటే పౌలుకి ఏముంది, ధైర్యం ఉంది. పరిస్థితులు అనానుకూలంగా ఉన్నాయి, శ్రమ కలిగేటువంటి పరిస్థితి, మరణం వచ్చేటువంటి పరిస్థితి ఉంది. అయినప్పటికీ పౌలుకి ఏముంది, అంతరంగికంగా ధైర్యం. కాబట్టి అది దేవుని చిత్తం అయితే కొన్నిసార్లు పరిస్థితులు అనానుకూలంగా ఉంటాయి, కొన్నిసార్లు శ్రమలుగా ఉంటాయి, కొన్ని ఇబ్బందులు కలుగుతాయి. అయినప్పటికీ నిజంగా అది దేవుని చిత్తం అయితే మరి మనకి ఏముంటుందంటే అంతరంగికంగా ఏముంటుంది, ఎంతో ధైర్యం అనేది ఉంటుంది. సో ఇది 5వ రుజువు. 6వ రుజువు ఏంటంటే హెబ్రీ పత్రిక 13:20-21
మరి అది దేవుని చిత్తం అయితే ఆ కార్యము ద్వారా దేవుని నామానికి ఏమొస్తుంది? మహిమ కలుగుతుంది. ఇప్పుడు నాకు మందు తాగాలనిపించింది అనుకోండి, సింపుల్గా మందు తాగితే దేవుడి నామానికి మహిమ వస్తుందా? అది దేవుని చిత్తము కాదు. అలా మీరు ఏదైనా పెట్టుకోండి, ఒకవేళ తర్వాత విషయాల తర్వాత. కాబట్టి చివరిగా 7వదిగా ఇతరులకు ఆశీర్వాదం. కాబట్టి దేవునికి మహిమే కాదు, మిగిలిన వాళ్ళకు కూడా దేవుని చిత్తం చేసినప్పుడు ఏముంటుంది. కాబట్టి ఈ యొక్క 7 రుజువులు ఆయన పుస్తకంలో రాస్తాడు, మీరు కూడా చూసుకోవచ్చు. హౌ టు ఫైండ్ గాడ్స్ విల్, దేవుని చిత్తాన్ని కనుగొంటే ఎట్లా అనేది చిన్న పుస్తకం ఉంటుంది. ఆన్లైన్లో కూడా మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే ఇంగ్లీష్లో ఉంది, తెలుగులో ఉంది. యవనస్తులు తీసి చదువుకోండి. సో అది నాకు చాలా ఎంతో ఉపయోగకరంగా నేను తీర్మానం చేసుకున్న వెంటనే నాకు అర్థం కాకపోయినా నేను దాన్ని ప్రాక్టీస్ చేస్తూ వచ్చాను నా జీవితంలో. సో దేవుని చిత్తం చేయాలి. ప్రభువా నువ్వు నాతో స్పష్టంగా మాట్లాడితే నేను నీకు లోబడతానని తీర్మానం చేసుకున్నాను. ఇప్పుడు చదువు అయిపోయిన తర్వాత ఇంజనీరింగ్ చేయాలి. ఇంజనీరింగ్ చేయవలసి వచ్చినప్పుడు అడిగిన, ప్రభువా మరి నేను ఇంజనీరింగ్ చేయాలా వద్దా? దానికి ఈసెట్ ఎగ్జామ్ అనేది రాయాలి. ఈసెట్ రాస్తేనే డిప్లొమా చదివిన వాళ్ళు ఇంజనీరింగ్కి ఎలిజిబుల్. ప్రభు చెప్పినాడు నువ్వు రాయొద్దని చాలా స్పష్టంగా మాట్లాడినాడు. మాట్లాడిన తర్వాత నేను ఈసెట్ రాయలేదు. కానీ మా తల్లిదండ్రులు ఏంటంటే, నేను ఒకే ఒక కొడుకుని, ఫస్ట్ వ్యక్తిని మా కుటుంబంలో చదువుకుని ఉద్యోగం చేసిన వ్యక్తిని, వాళ్ళు అన్నారు ఇంజనీరింగ్ చదివించాలని వాళ్ళు అనుకున్నప్పుడు ఏం జరిగిందంటే, నేను రాయలేదు కాబట్టి బలవంతంగా ఒక ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ చేయడానికి తీసుకువెళ్ళారు. వాళ్ళు 50,000 డొనేషన్ అడిగారు. 50,000 డొనేషన్ అడిగితే 50,000 డొనేషన్ కట్టడానికి కూడా వాళ్ళు సిద్ధపడ్డారు. సో రెండో రోజు, ఇది 2006వ సంవత్సరం. అప్పట్లో 50,000 అంటే చాలా విలువ, ఇప్పుడు 50,000 కాదు. నెక్స్ట్ రోజు 50,000 పట్టుకుని వెళ్ళాం. గేటు దాటి లోపలికి వెళ్ళి 50,000 పే చేయాలి. నేను ప్రార్థించాను, ప్రభువా నువ్వు వద్దన్నావు, మరి నా తల్లిదండ్రులకి నేను ఎదురు చెప్పలేకపోతున్నాను, నీ చిత్తం చేయాలని నాకు ఆశ ఉంది, నువ్వే తప్పించమని ప్రార్థన చేసినప్పుడు ఆ కాలేజీ లోపల నుంచి ఒక వ్యక్తి వచ్చాడు. ఆయన ఫస్ట్ ఇయర్ అంతకుముందు చదివేవాడు. ఆయన కూడా ఏం చేస్తున్నాడంటే, ఇలాగే ఈసెట్ రాయకుండా 50,000 కడితే సరిపోతుందని ఆయన దగ్గర కూడా డబ్బులు తీసుకుని అది చివరికి ఎగ్జామ్ టైం వచ్చేసరికి నువ్వు ఈసెట్ రాయలేదు కదా, నీకు హాల్ టికెట్ రాలేదు, నువ్వు ఎలిజిబుల్ కాదని అన్నారంటే వెంటనే 50,000 పట్టుకుని తిరిగి. కాబట్టి ఆ రీతిగా దేవుడు తన చిత్తం చేయడానికి. కాబట్టి మనం తీర్మానం చేసుకున్నప్పుడు, మనం ప్రభుకు అప్పచెప్పుకున్నప్పుడు ప్రభువే మనకు సహాయం చేస్తాడు. నాకు అంత ధైర్యం లేదు, కాకపోయినా ప్రభు చిత్తం చేయడానికి సిద్ధపడ్డాను కాబట్టి నాకు ప్రభు సహాయం చేస్తాడు. అయితే మీకు ఇక్కడ ఒక విషయం నేను చెప్పాలి. దీని ముందు ఒక సంఘటన జరిగింది. ఏంటంటే, ఇప్పుడు నేను రక్షించబడ్డాను, బాప్తిసం తీసుకున్నాను, ఆత్మీయంగా బలపడతా ఉన్నాను. ఒక సందేహం నాలోకి వచ్చింది. ఏంటి ఆ సందేహం అంటే, ఇంతకుముందు మీకు చెప్పాను కదా, నేను ప్రార్థన చేసుకున్నాను, యేసు ప్రభువుని నమ్మినప్పుడు చాలా కార్యాలు నాకు కూడా జరిగినాయి, నేను అనుకున్నాయి జరిగినాయి, మొక్కుకున్నాయి. కాలేజీకి వెళ్తా అన్నప్పుడు కూడా ఒక సీట్ వచ్చింది, నడిచి వెళ్ళా. అలాగే యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత ప్రతి అక్కర కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నాకు కూడా దేవుడు సహాయం చేస్తున్నాడు, ప్రార్థన చేసి ఇస్తున్నాడు. అయితే నాకు ఒక అనుమానం వచ్చేది. ఏమొచ్చిందంటే, ప్రభువా నేను మిమ్మల్ని అంగీకరించినప్పుడు నేను విగ్రహాలను పూజించేవాడిని, నేను మొక్కుకున్నప్పుడు జరిగినాయి కార్యాలు జరిగినాయి, నేను మీ దగ్గరికి వచ్చాను, మిమ్మల్ని ప్రార్థన చేసినప్పుడు జరుగుతున్నాయి. కానీ అక్కడ నాకు ఏ విధమైన సంతోషం కానీ సమాధానం కానీ లేదు. కానీ మీలో నాకు సంతోషం ఉంది, సమాధానం ఉంది. అక్కడ చనిపోతే ఎక్కడికి వెళ్తానో నిశ్చయిత లేదు, కానీ ఇక్కడ నేను చనిపోతే పరలోకం వెళ్తానని నిశ్చయిత ఉంది. కానీ ఇంతవరకు నేను పూజ చేసింది ఏంటి నాకు తెలియాలి ప్రభువా, నాకు చూపించమని దాదాపు ఒక 6 నెలలు 7 నెలలు నేను ప్రార్థన చేశాను. ప్రతిరోజు ప్రార్థన చేస్తే దేవుడు ఒక రోజున నాతో మాట్లాడినాడు. ఏమైందంటే, ఆదివారం సర్వీస్ అయిపోయింది. సర్వీస్ అయిపోయిన తర్వాత గుంటూరు నుంచి ఒక అతను వచ్చాడు. అక్కడ లోకల్గా ఒక అక్క ఉంది. మేము ముగ్గురం ఇలా పడుకున్నాం. గుంటూరు నుంచి వచ్చిన సహోదరు ఇక్కడ పడుకున్నాడు, మధ్యలో నేను పడుకున్నాను, ఈ చివరిన అక్క పడుకుంది. తెల్లవారుజామున 3-3:30 ఆ ప్రాంతంలో మా గదిలో ఒక శబ్దాలు అవుతుంటే నాకు మేలుకు వచ్చింది. ఆ వాతావరణం ఎలాగుందంటే చాలా నీలం కలర్లో ఉంది, ఎంతో సంతోషమైనటువంటి వాతావరణం. సో నాలాంటి వ్యక్తి ఇంకొక వ్యక్తి లేచాడు. ఇప్పుడు నేను ఇలా పడుకున్నాను కదా, ఇలాగ నాలాంటి వ్యక్తి, ఈ వ్యక్తిని నేను ఇక్కడ నా శరీరం కనిపిస్తూ ఉంది, ఇది చూస్తే
ఈ పక్కన చూస్తే అక్క పడుకుంది, ఆ తమ్ముడు పడుకున్నాడు, ఈ పక్క చూస్తే అక్క పడుకుంది. ఇలా చూస్తే కొన్ని కోట్ల సూర్యులు కలిపితే ఎంత కాంతి వస్తుందో అంత కాంతి వచ్చి నాతో మాట్లాడుతుంది. నేను పడుకున్నాను, కానీ నాలో ఒక వ్యక్తి లేచాడు, వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. యెహోవా స్వరం అంటే అవును యెహోవా స్వరం అని అట్నుంచి ఒక మాట నాకు వచ్చింది. సో వచ్చేసరికి గిరగిరా తిరిగే ఫ్యాన్ ఏమైందంటే టక్మని ఆగిపోయింది. ఆ వెలుగు నా దగ్గరికి వచ్చి గట్టిగా నన్ను కొట్టి గుమ్మంలోంచి బయటకు వెళ్ళిపోయాను. సో తర్వాత వెంటనే నేను భయం వేసి పడుకున్నాను. 5 గంటలకి ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకోవడం అలవాటు. ఆ దినం ఉదయాన్నే మరి నేను లేచి ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు నాతో తన వాక్యం ద్వారా మాట్లాడుతూ వచ్చాడు. ఆ దినాల్లో ఏం చెప్పేవారంటే మరి కళల ద్వారా దర్శనాల ద్వారా దేవుడు మాట్లాడతాడు, సాతాను కూడా మాట్లాడతాడు. అయితే మనం జాగ్రత్తగా ఉండాలి. దేవుడు మాట్లాడితే గనక అది దేవుని వాక్యానికి అనుగుణంగా ఉండాలి. దేవుని వాక్యానికి గనక అది సరిపోకపోతే అది దేవుడి నుంచి వచ్చింది కాదు. సో ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 4వ వచనం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 4, 5, 6 వచనాలు. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడైన యెహోవా. సో కాబట్టి దేవుడు ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా ఎవరు? అద్వితీయుడు, అంటే ద్వితీయుడు లేడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమించవలను. 6వ వచనం. నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయంలో ఉండ. సో ఈ సెకండ్ పిల్లర్ మీద కూడా అది రాసింది, ఇక్కడో అక్కడ ఉంది. సో కాబట్టి నేడు నీకు నేను ఆజ్ఞాపించి ఈ మాటలు ఎక్కడ ఉండాలా? నీ హృదయం. కాబట్టి ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. సో తర్వాత ఉదయకాలం మరి లేచిన తర్వాత రెఫరెన్స్ బైబిల్ పట్టుకొని ఈ వాక్యాన్ని ఆధారం చేసుకుని చూసినప్పుడు క్లియర్గా దేవుడు నాతో మరి ఏదైతే చూపించినాడో అదే ఉంది. చూడు 4వ అధ్యాయము ద్వితీయోపదేశకాండం 35వ వచనం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 35, 36 వచనాలు. అయితే యెహోవాయే దేవుడనియు ఆయన తప్ప వేరొక దేవుడు లేడని నీవు తెలుసుకున్నట్లు అది నీకు చెప్పు. ఎందుకంటే నాకు అనుమానం వచ్చింది, నేనే దేవుడిని, ఆయన తప్ప వేరొక దేవుడు లేడని దేవుడు చూపించడానికి అది నాకు 36వ వచనం. నీకు బోధించుటకు ఆయన ఆకాశం నుండి తన స్వరమును నీకు వినిపించెను, భూమి మీద తన గొప్ప అగ్ని నీకు చూపించినప్పుడు ఆ అగ్ని మధ్య నుండి ఆ మాటలు విని. ఎగ్జాక్ట్గా నేను ఏదైతే చూశానో అది కరెక్ట్గా దేవుడు వాక్యం ద్వారా సో మొట్టమొదటిగా నాకైంది ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. అయితే మరి ఈ లోకంలో ఉన్నదేంటి? సో మనం ఎలాగా ఆయనే దేవుడని నువ్వు ఎలా రుజువుపరచగలుగుతావు అని ప్రభు మరలా కొన్ని వాక్యాలు నాకు ఇచ్చినాడు. రూపాంతర కొండ మీద మత్తయి సువార్త 17వ అధ్యాయం, ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశం. యెహెజ్కేలు గ్రంథంలో కూడా అక్కడ మనం కేబార్ నది దగ్గర ఆయన చూసినప్పుడు అది యెహోవా స్వరూప దర్శనం. సో కాబట్టి తర్వాత 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో ప్రభు మాట్లాడినాడు. 2 కొరింథీ 4వ అధ్యాయము 4వ వచనం. 2 Corinthians chapter 4 verse 4. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనుబర్చు సువార్త ప్రకాశమానము వారికి ప్రకాశింపకును నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గురుడిది. కాబట్టి ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు వారి యందు విశ్వాసం ఉంచారో వారికి ఏం చేస్తుందంటే యుగానికి ఒక దేవత ఉంది. ఆ దేవత వారి మనోనేత్రాలకి ఏం చేస్తుందంట? గురుడితనాన్ని కలగజేస్తుంది. కాబట్టి దేవుడు చెప్పినాడు, ఆయనే లూసిఫర్ అని ఒక దిక్కున మరి దేవుని దగ్గర ఉండేవాడు, దేవునితో సమానంగా హెచ్చించుకోవడానికి ఇష్టపడినప్పుడు ఆయన అక్కడి నుంచి ఆయన ఏం చేసినాడు? కిందకి దోశాడు. యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయంలో ఆ మాటలు మనం చూడు. తర్వాత ఆయనకి ఏముందంటే నేను దేవునిలాగా పూజించబడాలి, దేవునిలాగా అందరూ నాకు మొక్కాలనే ఆశ ఉంది. ఆ కారణాన్ని బట్టి ఆ లూసిఫర్ ఏం చేశాడంటే ఇప్పుడు నేను పూజించినవన్నీ చేసేవన్నీ కూడా ఏదో ఒక రూపంలో తను దేవుడానికి మొక్కాలనేటువంటి అంది. కాబట్టి దేవుడు వాటికి కూడా శక్తులు ఇచ్చినాడు. వాటి దగ్గర నుంచి శక్తులు ఏమాత్రము దేవుడు వెనకకి తన మరి వరాల విషయంలో దేవుడు ఎప్పుడు కూడా పశ్చాత్తాపడు. పిలుపు విషయంలో కాబట్టి వాటికి కూడా శక్తులు ఉన్నాయి, మనం కోరుకున్నాయి కూడా అవి చేస్తాయి. కానీ
అవి ఏమి ఇవ్వలేదంటే నిజమైన సంతోషం కానీ సమాధానం కానీ ఇవ్వలేవు, నిజమైన పాప క్షమాపణ ఇవ్వలేవు, పరలోకానికి నిన్ను నన్ను కూడా దేవుడు ఆ దినాన స్పష్టంగా నాతో మాట్లాడినాడు. నువ్వు పూజించేది ఇదయ్యా, నువ్వు వాటికి మొప్పుకున్నావు, వాటికి శక్తులు ఉన్నాయి కాబట్టి అవి చేయగలవు, కానీ అవి ఏమి ఇవ్వలేవు. నీకు గుర్తుందా, నిజమైన సంతోషం నీకు ఇవ్వలేదు. నీకు గుర్తుందా, నీ పాప క్షమాపణ చేయలేదు, కాబట్టి నిన్ను పరలోకం అవి తీసుకువెళ్ళవు. కాబట్టి నేను పూజించేవి ఏంటో నాకు అర్థమైంది. ఇప్పుడు యేసు ప్రభు వారు నిజమైన దేవుడు అని అర్థమైంది. నాకు ఇంకా చాలా సంతోషం వచ్చింది, ప్రభులో బలపడడం మొదలు. అప్పటి నుంచి దేవుని చిత్తము చేయాలనేటువంటి తీర్మానంలో ముందుకు వెళ్ళాను. కాబట్టి ఇలాగా చదువు విషయంలో దేవుడు మాట్లాడిన తర్వాత నేను ఇంకా ఈసెట్ రాయలేదు కదా, వెంటనే ఇప్పుడు మా స్కూల్లో మా మేనేజర్ ఇప్పుడు చదువుకున్నాడట. నేను ఎక్కడ దుబాయ్లో 14 సంవత్సరాలు ఇంజనీర్గా చేశాను. అక్కడ చదువుకున్నటువంటి మేనేజర్ మా స్కూల్లో చదువుకున్నాడంట చిన్నప్పుడు వాళ్ళ అక్క దగ్గరుండి. ఆయన ఏం చెప్పాడంటే, ఇలా డిప్లొమా చేసిన వాళ్ళు ఉంటే చెప్పండి, నేను దుబాయ్ తీసుకువెళ్తానని చెప్పాడట. వెంటనే వాళ్ళ స్నేహితులు కలిసినప్పుడు 2007 ఫిబ్రవరిలో నేను దుబాయ్ వెళ్ళాను. వెళ్ళగానే అసిస్టెంట్ ఇంజనీర్గా నన్ను జాయిన్ చేసుకున్నారు. సో కాబట్టి నేను ₹1 కట్టలేదు, మొత్తం టికెట్ అన్నీ కూడా వాళ్ళే. సో కాబట్టి ఎందుకు అంటే నేను దేవుని చిత్తాన్ని చేశాను. ప్రభు రాయొద్దన్నాడు, రాయలా. తర్వాత ఈ ఆఫర్ వచ్చినప్పుడు కూడా, ప్రభువా నేను దుబాయ్ వెళ్ళడం నీ చిత్తమా కాదా, నీకు ఆఫర్ వచ్చింది నాతో మాట్లాడమన్నప్పుడు ప్రభు తన వాక్యం ద్వారా నాతో మాట్లాడి 2వ దినవృత్తాంతాలు 32వ అధ్యాయము 11వ వచనంలో, మరి అతడు యెహోవాకు మొరపెట్టగా అతడు తన చిత్తమును బయలుపరిచానని అక్కడ ఉంటుంది. కాబట్టి సమయం లేదు కాబట్టి నేను ఆ వాక్యంలోనికి వెళ్ళట్లేదు. సో అతడు యెహోవాకు మొరపెట్టగా అతడు తన చిత్తాన్ని ఏం చేసినాడు, బయలుపరిచి. కాబట్టి దుబాయ్ వెళ్ళడం దేవుని చిత్తమని దేవుడు స్పష్టంగా మాట్లాడినాడు. దుబాయ్ వెళ్ళాం. దుబాయ్ వెళ్ళిన తర్వాత మరి నేను అక్కడ 6 సంవత్సరాలు ఒంటరిగా ఉన్నాను. తర్వాత 6 సంవత్సరాల తర్వాత నాకు వివాహం అయింది. తర్వాత నా భార్యతో పాటు అక్కడ 14 సంవత్సరాలు నేను దుబాయ్లో ఉన్నాను. దుబాయ్లో ఉన్న తర్వాత వివాహం కొరకై ఇప్పుడు మా తల్లిదండ్రులు యేసుప్రభు వారిని అంగీకరించలేదు. సో నేను ఒక్కడనే యేసుప్రభు వారిని నా కుటుంబంలో అంగీకరించినాను. ఇప్పుడు దేవుని వాక్యం ఏం చెప్తా ఉంది, దేవుని వాక్యం ఏం చెప్తుంటే విశ్వాసినే పెళ్లి చేసుకోవాలి. సో కాబట్టి నేను ప్రార్థన చేశాను, ప్రభువా మరి వివాహ విషయంలో కూడా నీ చిత్తం నేను చేయాలని ఆశపడ్డాను. తెలుగు వాళ్ళైనా పర్లేదు, తమిళ వాళ్ళైనా పర్లేదు, మలయాళం వాళ్ళైనా పర్లేదు, ఏ దేశమైనా, ఏ కులమైనా, ఏ మతం, ఏ దేశమైనా పర్లేదు, నీ చిత్తంలో ఎవరుంటే వాళ్ళు నాకు నీ బిడ్డను దయచేయమని ప్రార్థన చేస్తూ వచ్చాను. ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక సేవకుని ద్వారా నాకు ఒక మ్యాచ్ వచ్చింది. వచ్చిన తర్వాత నేను 3 సంవత్సరాలు ప్రార్థన చేశాను. సో ఆమె ఫోటో ఇస్తాను, నాకు ఫోటో వద్దు, ఏమి వద్దు, నేను ప్రార్థన చేసుకుంటాను. 3 సంవత్సరాలు ప్రార్థన చేసుకున్నాను. 3 సంవత్సరాలు ప్రార్థన చేసిన తర్వాత నాకు ఈ యొక్క 7 రుజువులు నెరవేరినాయి. 7 రుజువులు నెరవేరిన తర్వాత సో అప్పుడు నేను సో ఆ అమ్మాయి పేరు జోర్న. దేవుడు ఎలా నాతో మాట్లాడంటే అంతరంగికంగా సమాధానం ఇచ్చాడు. ఒకరోజు నేను నా యొక్క బిజినెస్ ట్రిప్కి షీషెల్ అనే సౌత్ ఆఫ్రికా దగ్గర ఉంటుంది టూరిస్ట్ ప్లేస్, అక్కడికి వెళ్ళాను. లూకా సువార్త 8వ అధ్యాయము. నా హృదయంలో ఒకే భారం ఉండేది, ఏంటంటే ప్రభు నాకు పరిచర్య భారం ఇచ్చాడు, వచ్చే ఆమె నా పరిచర్యకు సహకరిస్తుందో సహకరించదో. సో ఈ యొక్క అనుమానము నాకు ఉండేది. అప్పుడు ఆ రోజు ఉదయకాలం నేను తిరిగి ఫ్లైట్కి బయలుదేరి రావాలి, దుబాయ్ రావాలి. ప్రభు మాట్లాడి లూకా సువార్త 8వ అధ్యాయము 1వ వచనం. వీరును ఇతరులు అనేకులు తమకు కలిగిన ఆశతో వారికి ఉపచారము. చూడండి ఇక్కడ హేరోదు యొక్క గృహ నిర్వాహకుడు కూజా భార్య యోహన్నా, ఇంగ్లీష్లో రాయబడింది జోఅన్నా. వీళ్ళు ఏం చేస్తున్నారంటే తమకు కలిగిన ఆస్తితో ప్రభుని ఏం చేస్తూ ఉన్నారు, సేవిస్తారు. కాబట్టి దేవుడు నాతో మాట్లాడినాడు, మరి ఈ అమ్మాయి నీ పరిచర్యకి ఏ విధమైన ఆటంకము కాదు, తనకు కలిగిన దానితో ఆమె ఏం చేస్తూ ఉంది, ప్రభుని సేవిస్తూ ఉందని జస్ట్ ఆ వాక్యం ద్వారా ప్రభు మాట్లాడాడు.
తర్వాత ఇంకా చాలా వాక్యాల ద్వారా ప్రభు గుణవతి అయిన భార్య, మరి అది ముత్యము కంటే, ఇలా చాలా విషయాల ద్వారా ప్రభు మాట్లాడినాడు. ఇప్పుడు షరతుగా కొంతమందితో కలిసి నేను ప్రార్థన చేశాను, వారికి కూడా ప్రభు సమాధానం ఇచ్చాడు. ఒక కండిషన్ పెట్టాను, ఏంటంటే ప్రభువా నేను ఇప్పుడు దేవుని మందిరానికి వెళ్తున్నాను, నిజంగా ఇది దేవుని చిత్తమైతే నాకు ఈ దినం లూకా సువార్త ద్వారా నాతో మాట్లాడాలి, ఏదో ఒక అధ్యాయం ద్వారా మాట్లాడాలి. అది గుడ్ ఫ్రైడే దుబాయ్కి జోసెఫ్ కెనరా అని అహ్మదాబాద్ లాజర్ సేన్ గారు ఉంటారు కదా, అక్కడి నుంచి మరి ఒక సేవకుడు వచ్చారు. సో ఆయన మొత్తం అంతా చెప్పాడు, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా. ఎక్కడ లూకా సువార్త ఒక వాక్యం కూడా, అసలు పేరు కూడా ఎత్తలేదు. ఎత్తేసరికి ప్రభువా నువ్వు నాతో మాట్లాడినావు, నీ చిత్తం ఇదేంటంటే, వాళ్ళు వెళ్ళగానే ఒక పాట పాడారు, ఏంటంటే పగటిల్లో మేఘస్తంభముగా రాత్రిలో అగ్నిస్తంభము. ఆ పాట పాడిన ప్రభు నాతో మాట్లాడినాడు, నువ్వు పాట విన్నావా అని. విన్నాను. పైన ఏం రాసిందో చూసావా అని. లేదంటే చూడు అన్న. చూడంటే అక్కడ లూకా సువార్త 21:10-15 ఉంటుంది నెంబరు. సో ఆ వాక్యం మీద ఆధారపడి ఆ పాట రాసా. సో నేను అన్నా, ప్రభువా సరే నిజంగా ఇది నువ్వు మాట్లాడితే ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత చివరి కూడా ఇదే పాట పాడాలి. మా దుబాయ్ ఎల్డర్స్ ఉంటారు, ఒక ఆయన పేరు క్రిస్టోఫర్ అని. ఆయన ఈ మీటింగ్ స్టార్టింగ్ టైంలో రాలేదు, మీటింగ్ మధ్యలో వచ్చాడు. వాక్యం అయిపోయిన తర్వాత అదే పాట చూసి ఈ పాట పాడదామన్నా. బ్రదర్ ఇప్పటికే ఈ పాట పాడాము, అవసరం లేదు, ఇంకో పాట తీయండి. లేదు ఇదే పాట పాడాలి. సో అక్కడ రిఫరెన్స్ ఏముంటుంది, యేసు వారితో నడిచి. లూకా సువార్త 22 చూడండి, లూకా సువార్త 21వ అధ్యాయము 24వ అధ్యాయం. లూకా సువార్త 24వ అధ్యాయం 15వ వచనమా, అక్కడ 15వ వచనం చూడండి. వారు సంభాషించి ఆలోచించి యేసు తానే వారి వద్దకు వచ్చి నడిచి. అక్కడ చూడండి 10వ వచనం ఉంటుంది. ఈ సంగతుల గురించి అపోస్తులతో చెప్పిన వారు ఎవరనగా మగ్దలైన మరియయు, యోహాను, యాకోబు తల్లి అయిన మరియను ఉన్న స్త్రీలు. అక్కడ యోహన్న అనే పేరు, జోన్ అనే పేరు రెండోసారి ఉంటుంది. సో పగటిలో మేఘస్తంభంగా రాత్రిలో అగ్నిస్తంభం, ఆ పాట పైన ఈ యొక్క మాట ఉంటుంది. సో కాబట్టి అప్పుడు ప్రభు నాకు అలాగ చేసినాడు. నిశ్చయించే 7 షరతులు నాకు నెరవేరిన తర్వాత అప్పుడు దేవుని సేవకునికి ఫోన్ చేసి చెప్పాను. ఒకటే ఏం చెప్పానంటే, మొట్టమొదటిగా అంకుల్ దేవుడు ఆమె విషయంలో నాకు పరిపూర్ణ చిత్తాన్ని బయలుపరిచాడు. సో కానీ కొన్ని షరతులు ఉన్నాయి నాకు. ఏంటంటే మా తల్లిదండ్రులు యేసు ప్రభుని నమ్ముకోలేదు, నేను దేవుని చిత్తంలో వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. కాబట్టి నా వివాహానికి నా తల్లిదండ్రులు అంగీకరించు. కాబట్టి ఒకవేళ మా తల్లిదండ్రులు అంగీకరించకపోతే దేవుని చిత్తం కొరకు నేను నా కుటుంబంలోంచి బయటికి రావడానికి సిద్ధంగా ఉన్నాను. మా అమ్మ మా నాన్న ₹1 కూడా నా ఆస్తి ఎవరు. మరి ఆ పిల్ల తల్లిదండ్రులకి ఇష్టమా కాదో అడగండి. రెండోదిగా, ఒకవేళ ప్రభు కార్యం చేసి వాళ్ళు వివాహానికి కానీ ఒప్పుకుంటే, మరి ఈమె యేసుప్రభుని నమ్ముకుంది, వాళ్ళు యేసుప్రభుని నమ్ముకోవాలా. కాబట్టి కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది, వాళ్ళ అమ్మాయి ఇబ్బంది పడుతుంది. రేపొద్దున చెప్పలేదు అనొద్దు, ఇష్టమైతే నాకు చెప్పండి. సో మూడోదిగా, ఇప్పుడు పెళ్లి చేసుకున్న వెంటనే దుబాయ్ తీసుకెళ్ళిపోవాలంటే నేను తీసుకువెళ్ళలేను, నాకు కొంత టైం కావాలి. నాకు తీసుకువెళ్ళిపోయే స్తోమత ఉంది, కానీ నేను వెంటనే చెప్పాలి, అలా చెప్పాలని. నాలుగోదిగా, భవిష్యత్తులో ఒకవేళ ప్రభువు గనక తన సేవకు నన్ను పిలిస్తే నన్ను సేవ చేయడానికి ఆటంకపరచకూడదు. ఈ 4 చెప్పిన తర్వాత ఆ సేవకుడు వాళ్ళ తల్లిదండ్రులకు కూడా చెప్పినారు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా మాకు కూడా సమ్మతి అని వాళ్ళు ఒప్పుకున్నారు. సో ఇప్పుడు ఇది అయింది. ఇప్పుడు సమస్య ఏంటంటే మా తల్లిదండ్రులతో. ఇప్పుడు మా తల్లిదండ్రులను ఎలా ఒప్పించాలి? సో ఒక పక్క దేవుని చిత్తం చేయాలనుంది, ఇప్పుడు మా తల్లిదండ్రులు ఇప్పుడు ప్రార్థన చేసుకున్నాను. వాళ్ళు అంటున్నారు, రా అబ్బాయి నీకు కూడా జాబ్ అంతా సెట్ అయింది కదా, పెళ్లి చేస్తామంటే, సరే అమ్మ మంచి అమ్మాయిని చూడండి చేసుకుంటాను. తర్వాత ఒక మాట అన్న, అమ్మ నాకు కులం వద్దు, కట్నం వద్దు, క్రైస్తవుల అమ్మాయిని చూడమని. వెంటనే మా అమ్మ 4 రోజులు బెడ్ మంచి, ఎందుకంటే మాకు కులం అన్నా కట్నం అన్నా అంత పట్టింపు అనమాట.
సో లేగలేదు. తర్వాత నేను ప్రార్థన చేసుకున్నాను. ప్రార్థన చేసుకున్నప్పుడు ప్రభు నాతో మాట్లాడాడు. నిర్గమకాండము 14 కాబట్టి యెహోవాయే మీ పక్షాన్ని యుద్ధం చేయను గనక మీరు ఊరకనే ఉండు. ఇంగ్లీష్లో రాయబడింది హోల్డ్ యువర్ పీస్, మీ సమాధానాన్ని కాపాడుకోండి. సో ఇండియా నుంచి దుబాయ్ నుంచి ఇండియా వచ్చాను 2012వ సంవత్సరం. వచ్చిన తర్వాత మా తల్లిదండ్రులు అంటారు, నువ్వు హిందూ అమ్మాయిని హిందూ పద్ధతిలోనే పెళ్లి చేసుకోవాలి, మా పరిస్థితి మా పరువు ఏమైపోవాలి, ఒక్కగానొక్క కొడుకువి, నిన్ను పెంచి మేము పోషించాం. నేను అన్నాను, అమ్మ నేను క్రైస్తవుల అమ్మాయినే క్రైస్తవ పద్ధతిలోనే చర్చిలోనే పెళ్లి చేసుకుంటాను, లేదు హిందువుల అమ్మాయినే హిందూ పద్ధతిలోనే చేసుకోవాలి. తర్వాత మా అమ్మకు ఒక మేనమామ ఉన్నాడు. ఆయన తెల్లారి లెగిస్తే సంబంధాలు పట్టుకుని వచ్చేవాడు. అక్క ఈ అమ్మాయి బాగుంది, అక్క ఆ అమ్మాయి బాగుంది, అంత ఇస్తారు ఎంత ఇస్తారు. లేదు, నాకు క్రైస్తవుల అమ్మాయే క్రైస్తవ పద్ధతిలోనే చర్చిలోనే. వాళ్ళు ఏమంటే హిందువుల అమ్మాయినే హిందూ పద్ధతిలోనే. మీరు నవ్వుతున్నారు కానీ ఎంత బాధ అంటే పౌలు అంటాడు, బయట పోరాటాలు లోపల పోరాటాలు అయినను మేము నశించిన వారము. ఒక మాటలో చెప్పాలంటే ఆ టైంలో నా సాక్ష్యం అది. లోపల పోరాటం, ఒక పక్క ఏడుపు, ఒక పక్క తల్లిదండ్రుల మాట ఎప్పుడు కాదనలా, కానీ ప్రభు కొరకు నిలబడాలి, దేవుని వాక్యానికి విరుద్ధంగా వెళ్ళకూడదు. సో ఆ రీతిగా అయిన తర్వాత ప్రభు ఏమన్నాడు, ఏం మాట్లాడొద్దు అన్నాడు, మౌనంగా ఉండమన్నాడు. మౌనం. ఆయన ప్రతిరోజు సంబంధం తీసుకొచ్చిన తర్వాత ఒకరోజు ప్రభు నాతో ఇప్పుడు నువ్వు మాతో మాట్లాడాను. ఆయన మా మావయ్య అవుతారు. మావయ్య నువ్వు సంబంధం తెచ్చావు కదా, ప్రభు నాతో మాట్లాడింది ఆయనతో మాట్లాడాను. నువ్వు సంబంధం తెచ్చావు కదా, నీ కోసం నేను పెళ్లి చేసుకుంటాను. మా అమ్మాళ్ళు నన్ను కన్నారు కదా, వాళ్ళ కోసం నేను పెళ్లి చేసుకుంటాను. సొసైటీలో వాళ్ళ పరువు పోద్ది కదా, వాళ్ళ కోసం నేను పెళ్లి చేసుకుంటాను. ఇప్పుడే చెప్పు, అమ్మాయి మార్గం ఒకటవుతుంది, నా మార్గం ఇంకోటి అవుతుంది, మేమిద్దరం సుఖంగా బ్రతకగలమా అని. అబ్బాయి బతకలేనప్పుడు నాకెందుకు పెళ్ళి, ఇంకా నేను పెళ్లి చేసుకోను, నేను దుబాయ్ తిరిగి వెళ్ళిపోతాను, ఎప్పుడు మనసు మార్చుకుంటారో చెప్పానండి, అప్పుడు వచ్చి పెళ్లి చేసుకుంటాను, లేకపోతే జీవితాంతకాలం ఇలాగే ఉండు. అప్పుడు ఆయనకి లోపల గుచ్చుకుంది, అరే అమ్మ అక్క చిన్నోడైనా ఇటు కరెక్ట్గానే మాట్లాడాడే, మరి అది కరెక్ట్ కాదని ఆయన మా అమ్మతో చెప్తే వాళ్ళు ఇప్పుడు ఏం మొదలు పెట్టారంటే, సరేరా హిందువుల అమ్మాయినే క్రైస్తవ పద్ధతిలో పెళ్లి చేసుకుంటాం, తర్వాత నువ్వు మార్చుకోవాలి. ఇప్పుడు ఒక స్టెప్ దిగారు. ఇప్పుడు చర్చిలోకి వచ్చి పెళ్లి చేస్తాం, చర్చి సంప్రదాయం ప్రకారం పెళ్లి చేస్తాం, తర్వాత నువ్వు లేదు క్రైస్తవుల అమ్మాయినే క్రైస్తవ పద్ధతిలోనే చర్చిలో చేస్తాం. సో తర్వాత ఇలా జరిగిన తర్వాత ఈ ప్రపోజల్ ఇప్పుడు ఉంది కదా, అప్పుడు వైజాగ్లో, ఇప్పుడు నాకు మ్యారేజ్ అయ్యేటువంటి అమ్మాయి వైజాగ్ వాళ్ళది. వైజాగ్లో మాకు తెలిసిన బంధువులు ఉన్నారు, వాళ్ళ ద్వారా ఈ యొక్క మ్యారేజ్ మా మదర్ దగ్గరికి వచ్చిందనమాట. మాకు ఒక కౌన్సిలర్ ఉండేవాడు, ఒక పోలీస్ అతను. ఆయన ఎంత తెలివైనడంటే చేయికేస్తే కాలుకేస్తాడు, కాలుకేస్తే చేయికేస్తాడు. మీరు సూపర్ మార్కెట్కి వెళ్ళిన తర్వాత ఒక 50 రూపాయల వస్తువుకు కొనాలనుకోండి, ఆయనకి నచ్చితే కొంటాడు, నచ్చకపోతే ఏమంటాడు తెలుసా, 10 రూపాయలకి ఇస్తావా అంటాడు. అంటే ఇంకా అంటే ఆయన ఎంత తెలివైనవాడో చెప్తున్నాడు. సో అంటే దేవుడు అంత తెలివైన వాళ్ళని కూడా మన కొరకు మార్చి వాడుకుంటాడు. అప్పుడు ఈ సంబంధము మాకు తెలిసిన వాళ్ళ ద్వారా మా మదర్ దగ్గరికి తీసుకురావడం జరిగింది. అప్పుడు ఆయన ఇలాగ సంబంధం వచ్చింది మా అమ్మ చెప్తే, సరే అక్క వదిన ఏమవుతుంది పోయి చూస్తే అన్నాడు. మేము వెళ్ళాము, చూసేసరికి ఆ అమ్మాయి చాలా అందంగా ఉంటుంది, నాకంటే 100 రెట్లు. అమ్మాయి చూడగానే మా అమ్మ ఫ్లాట్ అయిపోయింది. నాకు అర్థం కాలే. మేము వెళ్ళొచ్చాము, మా పక్క వాళ్ళతో చెప్తుంది, ఆమె ఏ వాచ్ పెట్టుకుంది, మెడలో ఏమేసుకుంది, అవన్నీ ఒక 5 నిమిషాలు. నీ అమ్మాయి మొహం కూడా సరిగ్గా చూడలేదు, ఈమె పైనుంచి కిందకి 5 నిమిషాలు ఏం చూసిందా. నాకు ఆడవాళ్ళు అలా చూస్తారేమో నాకు తెలీదు. ఏదేమైనా దేవుడు ఏంటంటే అమ్మాయిని చూసేసరికి ఆమెకు ఇష్టం కలుగజేసిన. సో తర్వాత దేవుని కృపను బట్టి దేవుని యొక్క చిత్తంలో 2012వ సంవత్సరము డిసెంబర్ 5వ తారీఖున మా వివాహం జరిగింది.
థియోడర్ రెజినాల్డ్ గారు మా పల్లెటూరు అక్కడికి వచ్చారు. ఆయన వచ్చి ఆయన వివాహం జరిపించారు. మరి ఆంబ్రూస్ గారని అప్పుడు రాజమండ్రిలో అక్కడ సమాధాన గృహంలో ఉండేవారు. వాళ్ళిద్దరూ కలిపి మా వివాహము జరిగింది. మా వివాహం జరిగి 13 సంవత్సరాలు అయ్యింది. ఈ డిసెంబర్ 5కి 14వ సంవత్సరంలో దేవుడు అద్భుతంగా మరి మమ్మల్ని 13 సంవత్సరాలు నడిపించారు. ఇప్పుడు నేను వివాహం అయిన తర్వాత దుబాయ్ వెళ్ళాం. ఇద్దరం కలిపి 7 సంవత్సరాలు ఉన్నాం. 14 సంవత్సరాలు అయింది. అప్పుడు మాకు రక్షణ పొందినప్పుడు ఏం చెప్పినారంటే, బాబు ఉదయం లెగ్గానే ఆదికాండం నుంచి ఒక అధ్యాయం చదువుకోవాలి, రాత్రి పడుకోగానే ప్రకటన గ్రంథం మత్తయి సువార్త నుంచి ఒక అధ్యాయం చదువుకోవాలి. దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడదు. మీరు యవనస్తులు కనుక సామెతలు నెలకి 31 ఉన్నాయి. రోజుకు ఒక సామెత ఒక అధ్యాయం చదువుకోవాలని నేను అలాగే చదివేవాడిని. అప్పటికే 14 సంవత్సరాలు ఇక్కడ దుబాయ్లో ఇండియాలో ఒక దాదాపు 15-16 సంవత్సరాలు అయింది. 100 సార్లు పైనే సామెతలు నేను చదివిన తర్వాత అది 2020వ సంవత్సరం ప్రభువు నాకు చదువుతుండగా దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడినాడు. చూడండి, సామెతల గ్రంథం 28వ అధ్యాయము 20 సామెతల గ్రంథం మరి ప్రభు మమ్మల్ని ఎలా సేవకు నడిపించాడు అనే విషయం, ప్రభు సేవ విషయంలో ఏ రీతిగా దేవుని చిత్తాన్ని మేము తెలుసుకున్నాం అనే విషయంలో మరి చెప్తున్నాం. 27వ అధ్యాయము 8వ వచనం. ఆ దినం నేను సామెతలు చదువుతుండగా 27:8వ వచనం, తన ఇల్లు విడిచి తిరుగువాడు గూడు విడిచి తిరిగి పక్షితో సమ. అప్పటికే నేను 100 సార్లు చదివినాను, కానీ ఆ దినం ప్రభు నాతో మాట్లాడినాడు. మరి నువ్వు దుబాయ్ విడిచి ఇండియా వెళ్ళాలన్నప్పుడు అప్పటికే పరిచర్యలో ఉన్నాం. 14 సంవత్సరాలు దుబాయ్లో బెరాక్ అసెంబ్లీ అని ఉంది. సో దాంట్లో పరిచర్య చేస్తూనే ఉన్నాం, యాక్టివ్గా ఇన్వాల్వ్ అవుతూ ఉన్నాం. ప్రభు మరి ఈ ప్రశ్న రాగానే నాకు వెంటనే వచ్చింది, ఇప్పుడు అప్పటికే బాబు ఉన్నాడు 6 సంవత్సరాలు, మరి ఇప్పుడు నేను వెళ్ళిపోతే మరి నా బాబు సంగతి ఏంటి, నా భార్య సంగతి ఏంటి, మేము ఎలా పోషించబడాలనే ప్రశ్న వచ్చింది. ఆ అధ్యాయం చివరికి వచ్చేసరికి 23వ వచనంలో, నీ పశువుల స్థితి జాగ్రత్తగా తెలుసుకొనుము, నీ మందల యందు మనస్సుంచుము, ధనము శాశ్వతము కాదు, కిరీటము తరతరములుండున. 26-27, నీ వస్త్రాల కొరకు గొర్రెపిల్లలు ఉన్నవి, ఒకని చేని క్రయధనము కొరకు పొట్టేలు సరిపోను, నీ ఆహారమునకును నీ ఇంటివారి ఆహారముకును నీ పనికత్తెల ఆహారముకు జీవమునకు మేకపాలు సమృద్ధి అగును. కాబట్టి ప్రభు చెప్పినాడు, కాబట్టి నీకు ఇక్కడ పరిచర్య అయిపోయింది, ఇండియాలో నీకు పరిచర్య ఉంది, నువ్వు ఇండియా తిరిగి వెళ్ళాలి, నీ పోషణ విషయమై నేను చూసుకుంటానని ప్రభు మాట్లాడు. సో కాబట్టి పూర్తికాల సేవ కొరకు మేము దుబాయ్ నుంచి ఇండియా రాలేదు, ఓన్లీ పరిచర్య కొరకే. అక్కడ పరిచర్య అయిపోయింది, ఇండియాలో పరిచర్య ఉంది, నువ్వు వెళ్ళన్నప్పుడు నా భార్యతో నేను చెప్పినాను, ఇలా ప్రభు మాట్లాడుతున్నాడు, ఇండియా వెళ్ళాలి, ఇక్కడ పరిచర్య అయిపోయిందంటే అప్పుడు సరే అండి, ప్రభు చిత్తం ఏదైతే అది మీరు కనుక్కోండి, నేను లోబడతాను అన్నప్పుడు ఆ రాత్రికాల సమయంలో ప్రభు నా దినభాగం ద్వారా అపోస్తుల కార్యములు 22వ అధ్యాయం ద్వారా ప్రభు నాతో మాట్లాడినాడు. అపోస్తుల కార్యము 22వ అధ్యాయము, అక్కడ పౌలు తన సాక్ష్యాన్ని చెప్తూ ఒక మాట అంటాడు. 22వ అధ్యాయము 10వ వచనం, అప్పుడు నేను ప్రభువా నేనేమి చేయవలని అడుగా, ప్రభు నువ్వు లేచి దమస్కుకు వెళ్ళుము, అక్కడ నీవు చేయుటకు నియమింపబడి ఉన్నవని నీకు చెప్పబడినని నాతో అని. నీవు లేచి దమస్కునకు వెళ్ళుము, ఎరైజ్ అండ్ గో టు దమస్కస్, అక్కడ నీవు చేయుటకు నియమింపబడినవని నీకు ప్రభు ఆ వాక్యం ద్వారా నాతో మాట్లాడినాడు. అదే అధ్యాయంలో 18వ అధ్యాయంలో వచనంలో వెళ్ళుము, 21వ వచనంలో కూడా వెళ్ళుము, గో అని ప్రభు క్లియర్గా మాట్లాడినప్పుడు ఇంకా నాకు భయం వేసింది. అప్పటికే 2,50,000 జీతం. సో ఇప్పుడు విడిచిపెట్టి పెడితే ఎలాగా అనే తలంపు వచ్చినప్పుడు మళ్ళా ఉదయకాలం నా దినభాగము యోబు గ్రంథం 37వ అధ్యాయము, యోబు గ్రంథం 37వ అధ్యాయంలో ప్రభు మరలా నాతో మాట్లాడినాడు, బలపరిచినాడు. 37:5 వచనం, దేవుడు ఆశ్చర్యంగా ఉరుముధ్వని చేయను, మనము గ్రహింపలేని గొప్ప కార్యములు చేయ. 12-13 వచ్చాం, ఆయన వలన నడిపింపబడినవై నరులకు నివాసయోగ్యమైన భూగోళం మీదను మెరుపును మేఘములు సంచారం చేయను. చూడండి 5 ఆఖరి భాగం, ఆయన వాటికి ఆజ్ఞాపించినది యావత్తు అవి
నెరవేర్చును. శిక్ష కొరకే కానీ తన భూలోకం కొరకే కృప చేయటికి ఆయన ఆజ్ఞాపించిన వాటిని దాన్ని అవి. కాబట్టి ఆయన ఆజ్ఞాపించినవన్నీ అవి ఏం చేస్తూ ఉన్నాయి? భూమి, తర్వాత మెరుపులు, ఇవన్నీ కూడా దేవుడి సృష్టి అంతా కూడా దేవునికి లోబడతా ఉంది. నీవు నాకు లోబడవా అంటే ప్రభుకి నేను అప్పగించుకున్నాం. తర్వాత 2020 సెప్టెంబర్లో రిజైన్ ఇచ్చాం. రిజైన్ ఇస్తే వాళ్ళు అన్నారు, అన్నీ బాగున్నాయి కదా, మీరు ఎందుకు వెళ్ళిపోతారు ఉండమంటే, లేదండి వాళ్ళు యేసు ప్రభుని నమ్ముకోలేదు. చాలా హిందూస్ అనమాట, మా మేనేజ్మెంట్ అంతా చాలా స్ట్రాంగ్ హిందూస్. నేను వాళ్ళకి ఈ విషయాలు చెప్పలేదు. ఒకటే అన్నాను, మరి నేను వెళ్ళిపోవాలండి, మీరు నన్ను 1 మంత్ ఉండమంటారా, 2 మంత్ ఉండమంటారా, 3 మంత్స్ ఉండమంటారా చెప్పండి, మీకు రీప్లేస్మెంట్ దొరకగానే నేను వెళ్ళిపోతాను, నాకు అభ్యంతర పెట్టకూడదు. సరే అన్నారు. అలాగా వాళ్ళు నన్ను 6 నెలలు ఆపేశారు. 6 నెలలు ఆపిన తర్వాత వీసా అయిపోయింది. వీసా అయిపోయిన తర్వాత అక్కడ ఒక 1 నెల రోజుల కంటే ఎక్కువ ఉండడానికి అవ్వదు, అది కూడా ఫైన్ కట్టాలి. సో వీసా అయిపోయిన తర్వాత సంతకం పెట్టమన్నారు మళ్ళీ రెన్యువల్కి. నేను సంతకం పెట్టనండి, మీకు ముందే చెప్పాను వెళ్ళిపోతానంటే, మొత్తం మీద 1 నెల ఉంచుకుని ఫైన్ కట్టి నన్ను మరి ఇండియా అప్పుడు ఫిబ్రవరిలో 2021 ఫిబ్రవరిలో మార్చి 4వ తారీఖున ఇండియాకు మేము వచ్చాం. వచ్చిన తర్వాత ప్రభుని అడిగాం, ప్రభువా నువ్వు ఇండియా వెళ్ళమన్నావు కదా, ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళాలి, మేము ఎక్కడ ఉండాలి, ఎక్కడ పరిచర్య చేయాలని ప్రభుని అడిగితే ప్రభు ప్రతి విషయంలో చాలా స్పష్టంగా నడిపించాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 12 నుంచి 16 వచనాల్లో ఉంటుంది. యేసు ప్రభువారు తన స్వగ్రామమైన నజరేతుని విడిచిపెట్టి వెళ్ళి జబులూలు సముద్ర తీరాన కాబట్టి నీ స్వగ్రామాన్ని నువ్వు విడిచిపెట్టాలి, నువ్వు వెళ్ళి సముద్ర తీరానికి వెళ్ళి అక్కడ కాపురం ఉండమని ప్రభు మాట్లాడినప్పుడు మేము వైజాగ్, అప్పటికే మా భార్య వాళ్ళు అక్కడ ఉన్న సముద్ర తీరం కూడా అక్కడికి వెళ్ళి మేము నిర్ణయించుకున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను మరి జాబ్ చేస్తే కష్టం కదా, బిజినెస్ చేసి ప్రభుకు అందుబాటులో ఉందామని 7 లక్షలు పెట్టి ఎక్విప్మెంట్ తెచ్చుకున్నాను దుబాయ్ నుంచి. నాది ఆటోమేషన్ ఇంజనీర్ అంటారు, పిఎల్సి స్కాడా చదువుకున్న వాళ్ళకి, మైక్రో ప్రాసెసర్ ప్రోగ్రామింగ్. సో తెచ్చుకున్న తర్వాత బిజినెస్ సెటప్ చేద్దామని బిజినెస్ స్టార్ట్ చేయడానికి ప్రారంభించినప్పుడు మా ఫ్రెండ్స్తో 2 రోజులు నాకు నిద్ర పట్టలేదు, ఎంతో కలవరం అయిపోయింది. కలవరం అయినప్పుడు నిద్ర పట్టినప్పుడు ప్రభువా ఎందుకు ఈ కలవరం వస్తుంది, ఎందుకు నిద్ర రావట్లే ప్రార్థన చేసినప్పుడు అదే అధ్యాయం మళ్ళా దినభాగం ద్వారా మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనం ద్వారా ప్రభు నాతో మాట్లాడినాడు. అప్పటి నుండి ఆయన కాపురం ఉన్న తర్వాత ఏం చేశాడో అక్కడ రాయింది. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యం సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు. కాబట్టి యేసు ప్రభు వారు కాపురం ఉన్న తర్వాత ఏం చేస్తూ వచ్చి సువార్త ప్రకటిస్తూ అప్పుడు నాకు అర్థమైంది, ప్రభు ఇది పూర్తికాల సేవకు పిలుస్తున్నాడని నాకు అర్థమై మళ్ళా ఆ యొక్క 7 షరతులు, ఆ యొక్క 7 రుజువులు నేను కనుక్కున్నప్పుడు ప్రభు మాట్లాడిన యెషయా గ్రంథం 49వ అధ్యాయం 2-3 ఇశ్రాయేలు నువ్వు నా సేవకుడువు, నీలో నేను. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయంలో కూడా మరి నేను బాలుని అనవద్దు, నిన్ను పంపువారి వద్దకు నువ్వు వెళ్ళవని నీకు ఆజ్ఞాపించు, నేను నీ నోట నా మాటలు ఉంచు, మీరు నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడు. ఇలా ప్రభు చాలా స్పష్టంగా మాట్లాడినాడు. మాట్లాడిన తర్వాత నా భార్యతో చెప్తే మీరు సేవ చేయండి, నేనైతే చేయలేను, మీకు సహకరిస్తాను. ప్రభువా నువ్వు నిజంగా నాకు సేవకు పిలిస్తే నా భార్యతో కూడా నువ్వు మాట్లాడు. అప్పుడు 2 నెలల తర్వాత తను కూడా ఒక వాక్యం మీరే నాకు సాక్షులని యెషయా గ్రంథంలో తను చూపించింది. తర్వాత ప్రభు దగ్గర ప్రభువా నువ్వు నిజంగా సేవకు పిలిస్తే వారం రోజులు నాకు దాసుడు సేవకుడు సేవించాలి, నా దినభాగం ద్వారా రోజుకు 3 సార్లు వారం రోజులు ఖచ్చితంగా నాతో మాట్లాడాలి, నువ్వు మాట్లాడితేనే అది నీ చిత్తమని రోజు. కాకపోతే అంటే అలాగా వారం రోజులు రోజుకు 3 సార్లు ప్రభు నా దినభాగం ద్వారా మాట్లాడినాడు. సో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. అలాగ మొత్తం మీద ప్రభు తన సేవకు ఒక 6 నెలలు మేము ప్రార్థన చేస్తాం. 6 నెలల ప్రార్థన చేసిన తర్వాత తన సేవ విషయమై, పూర్తికాల సేవ విషయమై నిర్ధారణ అయిన తర్వాత మాకు ఇసుక తోట సియోన్ అని మా పైన ఉంటుంది, అక్కడ ఎల్డర్స్ పంచుకున్నప్పుడు వాళ్ళు ఒకటే అన్నారు, ప్రభు నిన్ను సేవకు పిలిచినారు, మేము మిమ్మల్ని ఇది ప్రభు వలన జరిగిన కార్యం, మేము అవునని కానీ కాదని కానీ చెప్పలేమని 7గురు కూడా ఏక మనసుతో వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, ఇప్పుడు మీరు మరి ఎక్కడ సేవ చేస్తారంటే, మేము అసలు సేవ అనుకుని రాలేదు, పరిచర్యకని వచ్చాం, ప్రభు సేవకు పిలిచాడు కాబట్టి మాకు కొంతకాలం టైం ఇవ్వండి,
ప్రభు ఎక్కడ సేవ చేయమంటున్నాడో మేము ప్రార్థన చేసి చెప్తామంటే సరే అప్పుడు దాకా అక్కడ ఆరులోవా అని సియోన్లో అక్కడ ఉంది, మా అంకుల్ చూసుకుంటారు ఆ మందిరం, మీరు అక్కడ ఉండండి, అక్కడ ఉన్న తర్వాత ఆ పెద్దలతో కలిసి పని చేయమన్నారు. అలా పని చేసిన తర్వాత ఇంకొక 6 నెలలు ప్రార్థన చేస్తాం. అరకు వెళ్ళి 3 రోజులు ఉపవాసం ఉండి ప్రభు ఎక్కడ చేయమంటున్నాం అన్నప్పుడు చాలా మోషే తన మామ మందను మేపుతూ అరణ్యంలో ఉన్నాడని చాలా స్పష్టంగా నువ్వు మామ మందను మేపమని ప్రభు చెప్పినప్పుడు అప్పుడు మేము ఆ ఇసుక తోట పెద్దలకు చెప్పినప్పుడు వాళ్ళు అంగీకరించి అక్కడ మరి పూర్తికాల సేవకునిగా మరి 2022లో నన్ను నియమించారు. 2021లో సేవ కొరకు సెటపాట్ చేశారు. 2022లో పూర్తికాల సేవకునిగా అక్కడ నన్ను నియమించారు. ఇప్పుడు ప్రస్తుతం అక్కడ ఉండి ఒక సేవా పరిచర్యలో కొనసాగుతున్నాం. నాకు ఒక బాబు 11 సంవత్సరాలు. మా పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. తర్వాత మా తల్లిదండ్రులు ఇంకా రక్షణ పొందలేదు, వారి కొరకు కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. దేవుడి సాక్ష్యమును దీవించండి. మంచిది. ఇప్పుడు ఒక పాట పాడుతూ ఉంటాము. బయటికి వెళ్ళి మీరు వాటర్ తాగి వచ్చి కూర్చోండి. మీకు అందరూ కూడా ఆఖరి మెసేజ్ ఉంటుంది, ఒక 1/2 అవర్ ఉంటుంది. మన మధ్యలో దేవుని దాసులు ఉన్నారు, వాక్యం చెప్తారు. తర్వాత మీకు అందరికీ రిఫ్రెష్మెంట్ ఉంది, తయారు చేస్తున్నారు. మన మధ్యలో కాలేబడిన అరకు చేసిన కాలేబడిన వచ్చి సాక్ష్యం కొరకు ప్రార్థిస్తాడు. அன்புள்ள பரலோக பிதாவே, இந்த தாசன் கொடுத்த சாட்சிக்காக நன்றி செலுத்துகிறோம். பராக்கா சபையிலே சில காலம் இருந்து அந்த கர்த்தருடைய செய்யும்படி அங்கே நீர் பாராட்டின கிருபைக்காடு சோஸ்திரம் கர்த்தாவே. அதன் பின்பு தேவனுடைய சித்தத்தை அறிந்து அவருடைய விவாக விஷயத்தில் கூட உங்களுடைய வார்த்தையின் அடிப்படையிலே ஆளுடைய நீர் உங்களுடைய தாசன் கொடுத்த அந்த வாக்கிலே உண்மையாக இருந்து அதன் பின்பு அந்த ஊழியத்துக்கு அழைக்கும் பொழுது கூட உங்களுடைய வார்த்தை மூலமாக நீர் அழைத்து கொஞ்ச காலம் ட்ரைனிங்கில் இருந்து அதன் பின்பு அவருக்கு ஒரு சபையை கொடுத்து ஆண்டவரே இன்றைக்கு முழு நேர ஊழியராக தாசனை தெரிந்து கொண்டதுக்காக சோஸ்திரம். அவர் கொடுத்திருக்கிற மகனுக்காக சோஸ்திரம். 11 வயதிலே ஒரு மகனை கொடுத்திருக்கிறீர் ஆண்டவரே. அந்த மகனுக்காக அவருடைய மனைவிக்காக ஜெபிக்கிறோம், அவருடைய சபைக்காக கூட ஜெபிக்கிறோம், வருங்காலத்துக்காக ஜெபிக்கிறோம். நீர் அழைத்த தேவன் உண்மை உள்ளவர் என்று நீர் அழைத்திருக்கிறீர். உண்மையாகவே அழைத்த தேவன் உண்மை உள்ளவர் என்பதை இந்த நாள் வரைக்கும் அவரோட வாழ்க்கையில் நீர் உண்மையாக இருந்ததுக்காக சோஸ்திரம் கர்த்தாவே. ஊழியம் செய்ய வந்திருக்கிற நம்முடைய தாசனுக்கு அநேக பாடுகள் நெருக்கங்கள் மத்தியிலே இன்னும் கடந்து போக வேண்டியதெல்லாம் இருக்கும். ஆனாலும் கூட உங்களுடைய தயவு உங்களுடைய கிருபை இல்லைன்னா அந்த ஊழியம் செய்ய முடியாது கர்த்தாவே. எல்லாவற்றுக்கும் மேலாக நீர் அழைத்தது உண்மை என்றால் எத்தனை சூழ்நிலை வந்தாலும் கூட கர்த்தாவே தொடர்ந்து அந்த ஊழியத்தை செய்ய முடியும். அதுபோலவே அவர் கொடுத்த சாட்சிக்காக, அழைத்த அழைப்புக்காக, செய்கிற ஊழியங்களுக்காக, அவருடைய பிள்ளைகள் மகனுக்காக, அவருடைய துணைவியருக்காக, அவர் அம்மா அப்பா ஆண்டுக்குள்ளே வரல கர்த்தாவை, ரட்சிக்கப்படலை. அவங்களும் கூட இயேசுநாதர் அறிந்து கொண்டு அவர் பெற்றுக்கொண்ட அந்த பரலோக ராஜ்யத்தின் பாக்கியத்தை அவர்களும் பெற்றுக்கொள்ள உதவி செய்யுமா ஜெபிக்கிறோம். இதன் பின்பு இருக்கிற கர்த்தருடைய வார்த்தை கொடுக்க போகிற உங்கள் தாசருக்காக ஜெபிக்கிறோம். உமது வார்த்தை கொடுக்கும் பொழுது உமது திட்டம் தீர்மானம் நிறைவேறப்பட உதவி செய்யும். இங்கே இருக்கிற கூட்டங்கள் எல்லாவற்றையும் உங்கள் கருத்தில் விடும். 29th ஆனிவர்சரி கூட்டத்தை நடத்தும்படியாக உங்கள் ஊழியக்காரருக்கும் உங்களுடைய பிள்ளைகளுக்கும் கொடுத்து கிருபிகாடு சோஸ்திரம். உங்களுடைய தாசன் ஜெய்சிராவாங்கில் அவர் கொண்டு வந்ததுக்காக கூட உங்களுக்கு நன்றி செலுத்துகிறோம். அவர் மூலமாக கொடுக்குற ஊழியங்களுக்காக கூட சோஸ்திரம். அநேகர் வரும்படியாக செய்திருக்கிறீர், உங்கள் வார்த்தை கேட்கும்படியாக செய்திருக்கிறீர். யாரெல்லாம் இன்னும் ஆண்டவராகிய இயேசு கிறிஸ்துவை ஏற்றுக்கொள்ளலையோ அவர்கள் கூட பரலோக ராஜ்யத்தின் பாக்கியத்தை பெற்றுக்கொண்டு மெய்யான ரட்சிப்பை அவர்கள் அறிந்து கொள்ளத்தக்கதாக கிருபை ஜெபிக்கிறோம். மீதியாக இருக்கிற நேரத்தை உடைய கரத்தில் ஒப்பு கொடுத்தவர்களாக இயேசு கிறிஸ்துவின் நாமத்தில் கேட்கிறோம் அன்புள்ள பரலோக பிதாவே, ஆமென்.